నిజంగా హోమియోపతి అందరూ చెప్పినట్టు ఇస్ ఇట్ రియల్లీ వర్కింగ్ ఆన్ ప్లేసిబో ఎఫెక్టా? చాలా మంది అన్నట్టు అదొక సూడో సైన్సా? వీ హార్డ్లీ సీ ఎనీ హోమియోపతి మెడికల్ షాప్. Homeopathy will not fail. Homeopath may fail. Homeopathy, like Ayurveda, is very very close to nature. ఇట్ వర్క్స్ ఆన్ ప్లేసిబో ఎఫెక్ట్. అన్ని డిసీజెస్లో పెరిగి తగ్గేది ఉండదు. ఇవి నిజంగా అది జరుగుతుందా? పుట్టుగుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తాయా అంటే హోమియోపతి డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్. 1 or 2 కేసెస్ ఐ హావ్ సీన్. నేచర్కి అగెయిన్స్ట్గా ఏది హోమియోపతి ప్రమోట్ చేయదు. అవి తగ్గేవి, అవి తగ్గించేవి, అవి తగ్గేవి కూడా చాలా డిజైర్. ఇన్ఫ్యాక్ట్ there are many women who come to us asking for postponing their periods కి pills ఏమైనా ఉన్నాయా. ఎవ్రీ హ్యూమన్ యాజ్ డిఫరెంట్. స్ట్రెస్ ఇస్ వెరీ 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 మేజర్ పార్ట్. హోమియోపతి అనేది చాలా లాంగ్ టర్మ్ వాడాలి, చాలా ఎక్కువ రోజులు వాడితేనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇది వేసుకునే ముందు ఒక పావు గంట, వేసుకున్న తర్వాత పావు గంట ఏం తినకండి, లేకపోతే అరగంట ఏం తినకండి అన్న సిద్ధాంతం కూడా వెనకాల ఉన్న రీజన్ ఇదే. ద డిస్క్రిషన్ ఈజ్ ఆన్ ద హోమియోపత్. ఎస్ఓపి అనేది ఇక్కడ లేనట్టే. ఎస్, ఎస్ఓపి అనేది లేదు అన్నప్పుడు హౌ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ ఈవెన్ యాజ్ అ ట్రీట్మెంట్. ఆయుర్వేదం కనుక్కొని కొన్ని వేల సంవత్సరాలైంది. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆయుర్వేదం తర్వాత ఆల్టర్నేట్ మెడిసిన్స్ ఏమున్నాయని చూస్తుంటే అలోపతి వచ్చింది. దట్స్ కాల్డ్ ఇంగ్లీష్ మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్లో విత్ డిఫరెంట్ కెమికల్ కాంపోజిషన్స్, యాంటీబయాటిక్స్, ఫీవర్కి మెడిసిన్ ఉంటుంది, కోల్డ్కి మెడిసిన్ ఉంటుంది. అవన్నీ కూడా ఒక డిసీజ్ని కంట్రోల్ చేయగలమే తప్పితే వీ కెనాట్ క్యూర్ దెమ్. అలాంటి వాటిల్లోనే ఆయుర్వేదానికి ఆల్టర్నేట్ మెడిసిన్ ఏముంది అని చూస్తే శామ్యుల్ హనెమన్ అని ఒక సైంటిస్ట్ హోమియోపతి అనే ఒక ఆల్టర్నేట్ మెడిసిన్ కనుక్కున్నారు. జర్మనీలో పుట్టిన శామ్యుల్ హనెమన్, హనీ అనేది పేరులో ఉందో అలాగే హోమియోపతి కూడా చాలా స్వీట్ పిల్స్ ఉంటాయి యాక్చువల్గా. వీ ఆల్ నో హోమియోపతిలో షుగర్ అండ్ ఆల్కహాల్ ఆర్ ద మెయిన్ ఇంగ్రీడియంట్స్. అసలు హోమియోపతి కనుక్కున్న విధానం ఏంటి, ఎందుకు కనుక్కున్నారు, ఎలా కనుక్కున్నారు? నిజంగా హోమియోపతి అందరూ చెప్పినట్టు ఇస్ ఇట్ రియల్లీ వర్కింగ్ ఆన్ ప్లేసిబో ఎఫెక్టా? చాలా మంది అన్నట్టు అదొక సూడో సైన్సా? ఇవన్నీ విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. వీ హ్యావ్ డాక్టర్ సాయి కృష్ణ సమయమంత్రి గారు, హోమియోపతి డాక్టర్ హూ ఇస్ ప్రాక్టీసింగ్ హోమియోపతి ఇన్ హిస్ ఓన్ క్లినిక్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ మై ప్లెజర్ టు బీ ఆన్ యువర్ షో. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు పాడెక్స్. థ్యాంక్ యూ. యా, వీ హ్యావ్ లాట్ ఆఫ్ మిత్స్ యాక్చువల్గా. అంటే హోమియోపతిలో నేను చూసిన దాన్ని బట్టి ఐ గాట్ టు నో ఇట్స్ అ ప్లేసిబో ఎఫెక్ట్ అని. అన్నిటికంటే ఫస్ట్ ఉన్నది ఇదే బేసిక్గా. ఎక్కడ చూసినా గూగుల్లో కొడితే వాట్ ఈస్ హోమియోపతి అంటే సూడో సైన్స్ అని వచ్చింది. వాట్ ఈస్ సూడో సైన్స్ అంటే హోమియోపతి అని వచ్చింది. ఇది పక్కకు పెట్టేస్తే హోమియోపతి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇట్ వర్క్స్ ఆన్ ప్లేసిబో ఎఫెక్ట్. వీ ఆల్ నో ప్లేసిబో ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నది. అక్కడికి వెళ్ళే కంటే ముందు వీ ఆల్సో హ్యావ్ హోమియోపతి అనే జస్ట్ స్వీట్ పిల్స్ మాత్రమే, దాంట్లో ఆల్కహాల్ మిక్స్ చేస్తారు అని చెప్పి, కెమికల్స్ మిక్స్ చేస్తారు అని. ఇవి నిజంగా అది జరుగుతుందా? హోమియోపతి అనేది ఇట్స్ అ వెరీ లాంగ్ టర్మ్ ఎక్కువ వాడాలి మెడిసిన్ అనేది, చాలా లాంగ్ టర్మ్ వాడాలి, వాడితే కానీ తగ్గదు అని చెప్పడం. హోమియోపతి డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ డజంట్ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ అని చెప్పి ఇలా మనకి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. నేను అప్పుడే మిత్స్ అని చెప్పను, కరెక్ట్, చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. కరెక్ట్. వీటన్నిటికంటే వెళ్లే ముందు విడ్ లైక్ టు నో అబౌట్ యూ పర్సనల్లీ బిఫోర్ వి గో ఇన్ టు దోస్ పాయింట్స్. మీ గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఏమైనా ఇచ్చుకుంటే. నా పేరు డాక్టర్ సాయి కృష్ణ సమయమంత్రి అండి. నేను ఎండి హోమియో చేశాను. నా యూజీ వచ్చేసి భారతీయ విద్యాపీఠ్ అని పూణేలో ఒక కాలేజ్ ఉంది, హోమియోపతి కాలేజ్, అక్కడ డీమ్డ్ యూనివర్సిటీలో అయింది. పీజీ ఏమో మన దగ్గర జిమ్స్ అని జిఆర్ ఇంటిగ్రేటివ్ మెడికల్ సైన్సెస్ వారి హోమియోపతి కాలేజ్లో నా ఎండి అయింది మొన్ననే. మా అమ్మగారు డాక్టర్ సత్యవతి గారు, ఆవిడ హోమియోపతిక్ ప్రాక్టీషనరే. ద రీజన్ ఐ గాట్ ఇన్ టు హోమియోపతి ఇస్ ఐ వుడ్ సే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ మూలానే. చిన్నప్పటి నుంచి హోమియోపతి మందులు, పిల్స్, డైల్యూషన్స్ వీటన్నిటి దగ్గర పెరిగిన వాళ్ళం. ఎక్కడో అక్కడ మందుల పేర్లు అయితే ముందరే తెలుసు, అది ఎలా పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది తెలియకపోయినా సరే ఆ మందులు ఏంటి, పిల్స్ ఏంటి, మధ్యలో పిల్స్ పాప్ చేయడం, ఇవన్నీ చిన్నప్పుడు చేస్తూ వచ్చాం. ఐ మీన్ యూజువలీ బైపీసీ తీసుకున్నారు అంటే మ్యాథ్స్ లో వీక్ అనే. సో నేను అదే కారణంతో బైపీసీ తీసుకోవడం జరిగింది. ఐ వాస్ గెటింగ్ డెంటల్ ఇన్ సాంగ్లీ, డెంటల్ ఇన్ నవీ ముంబై, ఆయుర్వేద అండ్ హోమియోపతి అనమాట. నేను రాసిన యూనివర్సిటీకి, డీమ్డ్ యూనివర్సిటీకి. నాన్నగారిని అడిగితే నీ ఇష్టం, నువ్వు ఇది నీ లైఫ్ చేంజింగ్ డెసిషన్, ఇక్కడ నువ్వు ఏం తీసుకుంటావు అన్నది నీ ఇష్టం, మేము చెప్తే అది లైఫ్ లాంగ్ మళ్ళీ రిగ్రెట్ అవుతావు. అమ్మకి ఫోన్ చేశాను అక్కడి నుంచి. అమ్మ అన్నారు సేమ్, యూ విల్ రిగ్రెట్ ఇఫ్ వీ టేక్ అ డెసిషన్ ఫర్ యూ, నీది నువ్వు తీసుకో. జస్ట్ అ మూమెంట్ ఆఫ్ సైలెన్స్ అండ్ దెన్ ఐ సెడ్ నో హోమియోపతి. ఎందుకు, ఏంటి, దీంట్లో ఫ్యూచర్ ఉంటుందా ఉండదా? యూజువల్లీ ఇప్పుడు చదివే ప్రతి చదువు కూడా ఫ్యూచర్ ఉంది, దీంట్లో ఎకనామీ ఉంది, దీంట్లో ఎర్నింగ్ ఉంది, లైఫ్ సెటిల్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే చాలా మంది చదువుతున్నారు. కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు నేను ఇలాంటివి ఆలోచించేవాడిని, కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు గాడ్స్ గ్రేస్ నథింగ్ కేమ్ ఇన్ టు మై మైండ్, దట్ ఇంట్యూషనల్లీ సెడ్ హోమియోపతి.
సో ఐ థింక్ దేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. అంటే దానికి కూడా ఒక బీజం ఉండి ఉండొచ్చు. ద రీజన్ ఇస్ వెన్ ఐ వాజ్ రఫ్లీ అబౌట్ 4th 5th స్టాండర్డ్, మై మామ్ టుక్ మీ టు అ సెమినార్ ఇన్ ఢిల్లీ. దట్ సెమినార్ ఇస్ ఆఫ్ డాక్టర్ విజయకర్ అని, డాక్టర్ ప్రఫుల్ విజయకర్ అని, బాంబేలో ప్రాక్టీస్ చేసే వరల్డ్ రెనౌడ్ హోమియోపాథిస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే పిల్లలకి సెమినార్ హాల్లో ఎంట్రన్స్ లేదు. సో ఐ టు వెయిట్ ఇన్ మై రిలేటివ్స్ హోమ్. సరే సాయంత్రం అయిపోయింది, అమ్మ నాన్నని పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. అండ్ దెన్ ఆఫ్టర్ ఎవ్రీబడి కేమ్ అవుట్, మై మామ్ టుక్ మీ ఇన్సైడ్ దట్ విజ్ఞాన్ భవన్ వేర్ ద సెమినార్ హ్యాస్ హ్యాపెండ్. అక్కడి నుంచి చూపించారనమాట, ఈయన డాక్టర్ విజయకర్ అని, ఈయన సెమినార్ కోసం మనం వచ్చాము ఇక్కడికి. హీ ఈస్ ద వన్ హూ కెన్ గివ్ విజన్ టు ద బ్లైండ్. దిస్ వాస్ ద ఇంట్రడక్షన్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 4th క్లాస్ దట్ మై మామ్ గేవ్ టు మీ. అంటే యూజింగ్ హోమియోపతి. యా, విత్ హోమియోపతి. దట్ వాస్ అ హోమియోపతిక్ సెమినార్. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి డాక్టర్ విజయకర్ అని ఎవరైతే ఉన్నారో ఆయన బ్లైండ్ వాళ్ళకి Correct. విజన్ ఇవ్వగలరు యూజింగ్ హోమియోపతి మెడిసిన్. దట్ ఈస్ వాట్ మై మదర్ టోల్డ్ మీ అట్ దట్ ఏజ్. ఓకే. ఎదిగిన కొద్దీ లైక్ హోమియోపతికి వచ్చిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ వాట్ ద కేస్ ఇస్, వాట్ ద డయాగ్నోసిస్ వాజ్, హౌ కుడ్ హీ గివ్ ఇట్. మై ఫార్చ్యూన్ వాజ్ ఐ కుడ్ అసిస్ట్ హిమ్ ఇన్ హిస్ ఓన్ క్లినిక్ ఇన్ బాంబే. ఫ్రమ్ అ 4th class kid seeing him as some inspiration, rather my mom pointed out him that he is, you know, somebody who can This give. was in the year 2004, I think that is when the seminar in Delhi has happened. Predictive homeopathy seminar has happened 2004. in Delhi. Yeah, in 2012-13, I mean 2012 is when I got into homeopathy. So you've been practicing since almost more than 10 years? No, 2012 I got into homeopathy. I've been roughly practicing for about 6 years now. 6 So I years. passed out somewhere around 2017. So dan tarvata I had fortune of assisting him. The reason why what intrigued me to get into homeopathy is ఇది. Okay, homeopathy మందులు చిన్న చిన్న పిల్స్ ఉంటాయి, స్వీట్గా ఉంటాయి, వీటితో బ్లైండ్నెస్ పోద్దా. But then I understood far late that how it happens. I just knew that this happens. Okay. So that is how somewhere or the other ఆ బీజాలు చిన్నప్పుడే పడి ఉండి ఉండాలి. And that turned out for me to take, I mean the destiny has taken to homeopathy. And then having joined in homeopathy, ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇక్కడ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్స్ ఉంటూ ఉంటాయి, అమ్మ వాళ్ళ సెమినార్స్ కానీ అక్కడ. సో డాక్టర్ శ్రీకర్ మను గారు అని హైదరాబాద్ ఆయన వే ఆఫ్ ప్రిస్క్రిప్షన్ కానీ ద వే హీ టుక్ కేస్ కానీ ఇట్ ఈస్ వే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆఫ్ ది కరెంట్ హోమియోపతిక్ ట్రెండ్. సో దేర్ ఆర్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఇన్ హోమియోపతి. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ యాజ్ ఆఫ్ నౌ. బట్ దెన్ దట్ ఈస్ వన్ మోర్ పాయింట్ విచ్ made rather cultivated interest in me to take homeopathy as a profession. So that's how my journey has started. And రైట్ సార్. సో ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసుకున్న దాన్ని బట్టి, నా చిన్నప్పుడు హోమియోపతి డాక్టర్స్ అంటే దే ఆర్ వెరీ ఎకనామికల్. correct, హార్డ్లీ 50 రూపీస్ 60 రూపీస్కి, correct, గట్టిగా మాట్లాడితే 100 రూపీస్కి వీ కెన్ గెట్ అరౌండ్ 2 months ఆఫ్ కోర్స్ వచ్చేసేది Correct. 100 రూపీస్కి. Correct. అండ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే, నేను రాజమండ్రిలో చదువుకున్నా. రాజమండ్రిలో ఒక్కటే ఒక్క హోమియోపతి మెడికల్ షాప్ ఉండేది, అది కూడా చాలా చిన్నది. అక్కడికి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ చూపిస్తే ఆ పిల్స్ మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసి ఇచ్చేవారు. వీ హార్డ్లీ సీ ఎనీ హోమియోపతి మెడికల్ షాప్. ఆయుర్వేదం చాలా ఉంటాయి, అలోపతి ఎక్కువ ఉంటాయి. correct. అలాగే హోమియోపతి మెడికల్ షాప్స్ ఎందుకు ఉండవు సార్? ప్రాచుర్యంలో హోమియోపతి ఉందండి, కానీ దాని వాడుక ఇప్పుడిప్పుడు పెరగడం స్టార్ట్ అయింది బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే చీప్గా ఉంటుంది, ఎకనామికల్గా ఉంటుంది, ఇదేం తగ్గుతుంది అని తీసి పడేసే వాళ్ళు కొద్దిమంది. రెండోది, హోమియోపతిలో చాలా ముఖ్యమైనది ఏంటి అంటే హోమియోపతి will not fail. Homeopath may fail. So if I am not able to cure someone, it is my failure. It is not pathy's failure. Okay. Like, So you say it's a doctor's failure if you can't treat someone. yes. Okay. But depends upon case to case. But on a large scale, it is homeopathy which can never fail. It is homeopath who may fail. If it is a limitation, అది వేరే విషయం. క్యాన్సర్ ఉంది, 4th grade లో ఉన్నాడు, మనం ఏం చేయలేం, అది డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. కానీ యూజువల్గా తగ్గే రోగాలు తగ్గట్లేదు అంటే ఎక్కడో హోమియోపాత్ హ్యాస్ టు డెవలప్. ఇట్ ఈస్ నాట్ ది సిస్టమ్ ఇస్ ఆన్ ది ఫిక్స్డ్ ప్రిన్సిపల్స్. ఇట్ ఈస్ రాక్ సాలిడ్ ఆన్ ఇట్స్ ఫౌండేషన్, నో డౌట్. సార్, అక్కడికే వస్తే కనుక, అదే పాయింట్కి వస్తే, వెన్ ఎవర్ ఐ విజిట్ హోమియోపతి హాస్పిటల్, నేను కానీ నేను చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఏంటి అంటే, నీకు పర్మనెంట్ క్యూర్ కావాలంటే either you have to go to homeopathy or ఆయుర్వేదం. అంటే నో offense to this English medications, కరెక్ట్, బికాజ్ అవి తగ్గేవి కూడా చాలా డిజైజ్. డెఫినెట్లీ విల్ డిస్కస్ అబౌట్ దట్. యా. సో హోమియోపతి దగ్గరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇమీడియట్గా మనకి చెప్పేది ఏంటి అంటే, మీ పేరేంటి, మీ వయసు ఏంటి, మీ జెండర్ ఏంటి, మ్యారీడా కాదా,
ఇవి బేసిక్ అడిగేవి ఎక్కడైనా సరే. ఆయుర్వేదంలో అడిగేవి ఏంటి అంటే, నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఆయుర్వేదంలో అడిగేవి ఏంటంటే మీరు ఏ ఫుడ్ తింటారు, Correct. మీ లైఫ్ స్టైల్ ఏంటి. కరెక్ట్. బట్ హోమియోపతికి వచ్చేసరికి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎక్కడొచ్చింది అంటే, మీరు పులుపిష్టమా తీపిష్టమా, మీకు కళలు ఏమొస్తాయి, ఎలాంటి డ్రీమ్స్ వస్తాయి, నిద్రలో లేస్తారా, నిద్రలో లేచి మళ్ళీ పడుకుంటారా, కరెక్ట్. లేకపోతే హౌ డు యూ ఫీల్, ఎటువంటి ఫ్రూట్స్ ఇష్టపడతారు, ఎటువంటి వెజిటబుల్స్ ఇష్టపడతారు. అంటే మనం తినడం వేరు, ఇష్టపడడం వేరు. కరెక్ట్. సో హౌ ఈస్ దట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు హోమియోపతి సార్? Correct. అంటే మన బాడీలో ఉన్న ఇష్టాలు ఎలా రిలేట్ అవుతాయి, అంటే హౌ ఆర్ డ్రీమ్స్ రిలేటెడ్ టు హోమియోపతి? So homeopathy is combination of all the existing sciences, you can say. Psychology-లో సిగ్మండ్ ఫ్రాయిడ్ ది బుక్ ఉంది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని. సో ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ ఇస్ నాట్ అ మెడికల్ డాక్టర్స్ వర్క్, ఇట్ ఈస్ అ వర్క్ ఆఫ్ సైకాలజిస్ట్. సైకియాట్రిస్ట్ కాదు, సైకాలజిస్ట్. సైకాలజిస్ట్. సో ఇన్ సైకాలజీ యూ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ పర్సన్స్ థింకింగ్ ప్యాటర్న్ ఇస్. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ దట్ యూ హ్యావ్ టు కన్సిడర్. ఆయుర్వేదంలో ఎలా అయితే అడుగుతారో ఇది తింటారా, ఇది పడుతుందా, ఇది పడదా అన్నది, హోమియోపతిలో కూడా అవి అడుగుతాం. ఇవి పడతాయా, ఇవి పడవా, ఇవి నచ్చుతాయా, నచ్చవా. ఈ నచ్చుతాయా, నచ్చవా, మీ సైకాలజీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాడీయా, మైండా? మైండ్. క్యాన్ యూ సీ మైండ్? యూ కాంట్. సార్ దీంట్లో చిన్న, ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్, నాకు పాలు పడవు సార్, ఐఎమ్ లాక్టోస్ ఇంటాలరెంట్. కరెక్ట్. పాలు పడవు కానీ నేను పెరుగు తింటా. నేను పాలు తాగితే నా మైండ్లో నేనేంటి, ఇప్పుడు నాకు ఓకే ఐ కెన్ డ్రింక్ మిల్క్ అనుకున్నా సరే, ఐ వాంట్ టు డ్రింక్ మిల్క్ అనుకున్నా సరే, ఈవినింగ్కి కొంచెం గట్ పాడవడము, కరెక్ట్, ఏదో ఒకటి జరుగుతుంది. దిస్ ఈస్ మై బాడీ రియాక్టింగ్, Correct. నాట్ మై మైండ్. ఈవెన్ ఇఫ్ ఐ ట్యూన్ మై మైండ్, దిస్ ఈస్ మై బాడీ రియాక్టింగ్ ఫర్ దట్. ఓకే, ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇట్ ఈస్ ఇన్ ద మైండ్ అనడానికి వేరుంది, నౌ దట్స్ ఇన్ మై బాడీ, నాకు పాలు పడవు అన్నది. కరెక్ట్. హౌ ఇస్ ఇట్ ఈవెన్ రిలేటెడ్ టు హోమియోపతి? అంటే మీరు అడిగిన దానికి ఇప్పుడు పాయింట్ ఏంటంటే, మీరు చెప్పిన దాని పాయింట్ ఇట్స్ ఇన్ ద మైండ్ అంటున్నారు, నో ఇట్స్ ఇన్ మై బాడీ అని నేను అంటున్నాను. So mind and body are not separate. Whatever is there in the mind is reflected in the body. I'll tell one by one. One, psychology that we have discussed. Two, బాడీకి పడట్లేదు, అవి కూడా హోమియోపతిలో కన్సిడర్ చేస్తాం. యూజువలీ హోమియోపతిక్ కేస్ టేకింగ్ కనుక చూస్తే, మీరు ఫ్యాన్ పడుతుందా, పోసుకోవడానికి వేడి నీళ్ళు కావాలా, చన్నీళ్ళు కావాలా, Exactly. ఏసీలో ఉండగలుగుతారా, ఇది మైండా, బాడీయా? బాడీ. మీ స్టూల్ ఎలా ఉంటుంది, లేదా మీ డ్రీమ్స్, దట్ ఈస్ ఆల్సో బాడీ ఓన్లీ. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మైండ్, ఇట్ ఈస్ ఆల్సో బాడీ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. మైండ్లో ఈవెన్ ఇఫ్ యూ ట్యూన్ దట్, you know, you can drink milk or you can digest milk, we are not superhumans to replicate it onto the body, right? So your body is disagreeing. ఇది చెడు అని తెలుసు, మందు తాగడం ఆరోగ్యం పాడైపోతుంది తెలుసు, ఇది మైండ్ చెప్తుంది, కానీ వెళ్ళి తాగుతున్నామే. సో వాట్ ఎవర్ యర్ బాడీ ఇస్, వాట్ ఎవర్ యర్ మైండ్ ఇస్, బోత్ హ్యాస్ టు బి కన్సిడర్డ్, అండ్ దట్ ఈస్ హౌ హోమియోపతి కేస్ టేకింగ్ ఇస్ డన్. యూ క్యాన్ సెపరేట్ మైండ్ అండ్ బాడీ. స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ అడిగారు, మిత్ బర్స్ట్ చేద్దామని, రిగార్డింగ్ ప్లాసిబో. ఇఫ్ యూఆర్ ఓకే, ఐ విల్ టాక్ అబౌట్. ఎస్ సార్, ప్లాసిబో ఎఫెక్ట్ దగ్గరికి వద్దాము. Placebo effect. ప్లాసిబో ఎఫెక్ట్ దగ్గరికి వద్దాము. అక్కడికి వచ్చే కంటే ముందు దేర్ ఈస్ అనదర్ క్వశ్చన్, ఒక చిన్న కంటిన్యూషన్, దీనికి కంటిన్యూషన్ యాక్చువల్ గాను. ఏదైతే మైండ్ బాడీ గురించి మాట్లాడుకుంటున్నామో, హోమియోపతి మైండ్ బాడీ, చల్లదనం, వేడి, కరెక్ట్, తీపి, పులుపు, కరెక్ట్. యూ కన్సిడర్ అ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కదా సార్. యూజువల్ గా నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు నన్ను దగ్గర యూ ఆస్క్ మీ అట్లీస్ట్ నాకు ఒక ఐఐటి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చారు, ఇది పడుతుందా, అది పడదా, ఇది పడుతుందా, అది పడదా అని చెప్పి ఒక వైవా సెషన్ జరిగింది మీకు నాకు మధ్యన. అది ఎందుకు చేస్తారు సార్? అంటే అది కన్సిడర్ చేసి మీరు మెడిసిన్స్ ఇస్తారు, అది కన్సిడర్ చేయాలని ఎక్కడి నుంచి వచ్చింది? అదే అండి, అంటే లెట్ us టేక్ అ డిసీజ్ ఎగ్జాంపుల్. టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్ స్టమక్ అల్సర్స్ అనుకోండి, అల్సర్స్ అనుకోండి, Yeah. స్టమక్ అల్సరే అనుకోండి, గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. గ్యాస్ట్రిక్ అల్సర్ డయాగ్నోసిస్తో ఇద్దరు మన దగ్గరకు వచ్చారు హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి. ఇద్దరికి ఇచ్చే మెడిసిన్ ఒకటే ఉంటుందా, ఒకటే ఉండదా అంటే హోమియోపతి పరంగా అయితే ఒకటే ఉండదు. ఇట్ ఈస్ నాట్ ద డిసీజ్ వీఆర్ ట్రీటింగ్, ఇట్ ఈస్ ద హ్యూమన్ ఇన్ ద డిసీజ్ దట్ వీఆర్ ట్రీటింగ్. పర్సన్ యాజ్ అ హోల్ వీఆర్ కన్సిడరింగ్. ఓకే, హోలిస్టిక్ మెడిసిన్ అన్న పేరు వచ్చిందే దీనికోసం. సో హోమియోపతి ట్రీట్స్ every human as different, as an individual, not for his disease alone. Okay, His okay. disease has to be treated, rather his disease automatically gets rectified if you treat the person. అల్సర్ విషయం వచ్చింది కాబట్టి ఒక చిన్న పాయింట్ మాట్లాడుకోవచ్చు. గ్యాస్ట్రిక్ అల్సర్ చాలా మంది లేదా ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్ బుక్స్లో ఏముంటుంది, బికాస్ ఆఫ్ ఆల్కహాల్, because of spicy food, because of irregular timings of food, XYZ reasons they list. Common sense, common logic if we use, how many people have gastric ulcer? Do all of them have got same causative factor? Definitely not. correct. నేను ఏం స్మోక్ చేయనండి కానీ నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది,
దీనికి రీజనింగ్ ఏంటి? జీన్ మ్యూటేట్ అయింది. సో జీన్ మ్యూటేషన్కి స్మోకింగ్కి కారణం ఉందా? స్టడీస్ హ్యావ్ షోన్ దట్ దీనికి సంబంధం ఉంది, కోరిలేషన్ ఉంది. బట్ దిస్ ఇస్ నాట్ ది ఓన్లీ కాజిటివ్ ఫ్యాక్టర్. విల్ గో బ్యాక్ టు ద క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్. ఎస్ సార్. మైండ్ ఎందుకు కన్సిడర్ చేస్తారు లేదా ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడుగుతారు? ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ తో మన దగ్గరికి ఎవరైనా వస్తే వై దట్ పర్టిక్యులర్ పర్సన్ is suffering with gastric ulcer. There are different schools of thought, but one particular school of thought that I practice, the next question I'll be asking is, why are you angry on your own self? The question I'm asking has got a psychodynamic background. అంటే మీ ఆలోచనలు మీ శరీరం మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి. అల్సర్ వచ్చింది అంటే డెఫినెట్గా కోపం ఉండాలి. పాథలాజికల్గా అల్సర్ వచ్చింది అంటే ఈ కారణాలు మీరు చెప్తున్నారు కదా. అంటే అలోపతిక్ పర్స్పెక్టివ్లో దీస్ ఆర్ ది రీజన్స్. హోమియోపతిక్ పర్స్పెక్టివ్లో దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ దట్ వీఆర్ కన్సిడరింగ్, దట్ ఈస్ మైండ్. సో మైండ్ also specifically it is more or less about anger. I will not be bothered that you have fears or you have insecurities. No, tell me why are you angry on your own self. Now నేను చెప్తుంది గాల్లో చెప్తున్నాడేమో అని అనుకోవచ్చు, కానీ నేను చెప్తున్న దానికి ఒకవేళ మీకు వ్యాలిడేషన్ కావాలి అంటే జర్మన్ న్యూ మెడిసిన్ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది, యూ కెన్ గో అండ్ రెఫర్ ఇట్. లేదా లూయి హేది హీల్ థై సెల్ఫ్ ఆర్ హీల్ బై సెల్ఫ్ సమ్ బుక్ ఇస్ దేర్ విచ్ ఇస్ ఆఫ్ లూయి హే. సో వేరెన్ every organ and the emotion behind that organ being affected is clear cut. It is a proven science, right? And if you read about German new medicine, you will try to understand who has discovered it. The person who has correlated mind and body with pathologies is an oncologist. Can you believe? Oncologist, will they believe in mind? Certainly not. ఇప్పుడు మన పాడ్కాస్ట్లో అంత చెప్పే బహుశా టైం కుదరకపోవచ్చేమో, బట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ డెఫినెట్లీ గో అండ్ సర్చ్. కట్ షార్ట్ చేసి చెప్పుకుంటే ఆయన ఆంకాలజిస్ట్ అయి ఉండి హీ టుక్ ఆల్ డ్యూ ప్రికాషన్స్ ఆఫ్ not smoking, not having alcohol, not eating fried food. Yet he suffered with a testicular cancer. Germans, they have this natural inquisitiveness ki nenu anni పాటించిన తర్వాత కూడా నా క్యాన్సర్ ఎందుకు వచ్చింది. And then he goes back, he does this research on many people, like why this particular person is having kidney cancer, XYZ. Like he tried to correlate cancers of different organs and emotions behind it. And he discovered that because he lost his son, post which he developed this testicular cancer. And then he correlated testis is the place wherein you develop your progeny. Sperms నుంచి progeny అంటే offspring. Something that is so valuable to you, you have lost it. Actually affected your mind. Impact has created impact on your body. And the same ulcer that we were discussing about. So whatever is in your mind, it actually directly reflects to your body. It will definitely reflect onto the body, if not today, then tomorrow. Okay, sir. I'll take little more time. Please, sir, please. So the reason why we ask is to correlate what is that is affecting you. I am not just interested to, give medication or antacids just for your ulcer, or I will not suggest you to go and get cauterized. Cauterized అంటే వెళ్ళి అల్సర్కి ఆపరేషన్ చేయించేసుకోండి అని మేము అన్నాం. ఎందుకు అంటే అల్సర్ రావడానికి కారణం ఏంటి? ఏదో ట్రిగర్ చేసింది. ఏదో ట్రిగర్ ఎందుకు అయ్యారు అంటే ఆ విషయాలకు మీరు సెన్సిటివ్గా ఉన్నారు కాబట్టి. సో ఇవన్నీ కన్సిడర్ చేసి దాన్ని బట్టి హోమియోపతిక్ మెడికేషన్ అనేది ఇవ్వడం ఉంటుంది. అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఆల్సో యాక్ట్ ఆన్ మైండ్ అండ్ బాడీ. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ మైండ్ అండ్ బాడీ. బాడీ ఇంక్లూడ్స్ నాట్ ఓన్లీ ద డిసీజ్. కాకపోతే ఇందాక మనం అనుకున్నట్టు పాలు పడకపోవడం, ఇష్టం ఉన్నా పడకపోవడం. పాలే కాదు, చాలా మందికి వాళ్ళకి ఇష్టం ఉన్నవి పడవు. స్పైసీ ఫుడ్ తినాలని ఉంటుంది కానీ వాళ్ళ బాడీ యాక్సెప్ట్ చేయదు, రైట్? ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసి హోమియోపతిక్ మందులు ఇస్తామన్నమాట. ఓకే, దర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారు ఆటోబయోగ్రఫీ. ప్లాసిబో. వాళ్ళ నాన్నగారు మౌలానా. కరెక్ట్. ఆయన వాటర్ ఇస్తే తగ్గింది అని చెప్పి కరెక్ట్ చాలా మందికి క్యూర్ అయ్యాయి అని చెప్పి రాసుకోవడం. అండ్ దేర్ వాజ్ అన్ ఎక్స్పెరిమెంట్, రెడ్ పిల్స్ అండ్ బ్లూ పిల్స్. ఇది మీరు వినే ఉంటారు, రెడ్ పిల్స్ అండ్ బ్లూ పిల్స్ ఎక్స్పెరిమెంట్. సో ఒక 100 మందిని తీసుకుని, నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకుని, రెడ్ పిల్స్లో మెడిసిన్ ఇంక్లూడ్ చేసి బ్లూ పిల్స్లో మెడిసిన్ ఇంక్లూడ్ చేయకుండా కొంతమందికి హాఫ్ ఆఫ్ ద పీపుల్కి ఈ రెడ్ పిల్స్లో మెడిసిన్ ఉంది అని చెప్పడం, బ్లూ పిల్స్లో కూడా మెడిసిన్ ఉంది అని చెప్పడం. బట్ యాక్చువల్లీ దెర్ ఈజ్ మెడిసిన్ రెండిట్లోనూ ఉంది. వీళ్ళకి ఏంటి అంటే ఇలా వర్క్ అవుతుంది అని ఇలా చెప్పి ఎండ్ ఆఫ్ ద డే మెడిసిన్ లేని పిల్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా పేషెంట్స్ మీద వర్క్ చేయడం, అవి వాళ్ళకి తగ్గింది అని చెప్పి వాళ్ళు చెప్పడం. మెడిసిన్ ఉన్న పిల్స్ లో మాకు పేషెంట్ తగ్గలేదు అని చెప్పడం కొంతమంది పేషెంట్స్. సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ప్లేసిబో ఎఫెక్ట్. మైండ్, ఇట్ ఈస్ అ ప్లాసిబో ఎఫెక్ట్, నో డౌట్. బట్ దెన్ వై ఆర్ యూ కాలింగ్ ఇట్ ప్లాసిబో? బికాస్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ద పిల్ యాజ్ సచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ ద ఫెయిత్ దట్ యూర్ క్రియేటింగ్ ఆన్ ది పేషెంట్స్ మైండ్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే సార్ నాకు ఇప్పుడు తలనొప్పి వచ్చింది, నాకు తలనొప్పి వస్తే నేను మెడికల్ షాప్కి వెళ్ళి నాకు తలనొప్పికి టాబ్లెట్ ఇవ్వు అని అడుగుతా. ఒక టాబ్లెట్ ఇస్తారు, నేను వాడతా. నాకు తలనొప్పి తగ్గడం నాకు తెలుస్తుంది బికాస్ ఆఫ్ ద టాబ్లెట్ ఐ యూస్డ్. కరెక్ట్. నాకు గ్యాస్ట్రైటిస్ వచ్చింది, గ్యాస్ట్రైటిస్ వస్తే ఒక యాంటాసిడ్ ఇవ్వు అని అడుగుతా. యాంటాసిడ్ వేసుకుంటా. వేసుకున్న వెంటనే బర్బ్స్ వస్తాయి.
బర్బ్స్ వచ్చి ఓకే దిస్ ఇస్ వర్కింగ్ ఆన్ మై బాడీ అని నాకు తెలుస్తుంది. కరెక్ట్. నేను యాంటాసిడ్ వాడకపోయినా, హెడేక్ మెడికేషన్ నేను వాడకపోయినా సరే, రెండు వాడకుండా ఉంటే నాకు గ్యాస్ట్రైటిస్ అలాగే ఉంటుంది, తలనొప్పి అలాగే ఉంటుంది. కరెక్ట్. బట్ వేరాస్ నేను యాంటాసిడ్ అనుకుని నేను వాటర్ తాగాను అనుకోండి, సపోజ్ నేను యాంటాసిడ్ అనుకుని వాటర్ తాగాను, వాటర్ తాగితే నాకు బర్బ్స్ రావట్లేదే. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ బిలీవింగ్ దట్ ఈస్ అన్ యాంటాసిడ్, ఓకే దాంట్లో మెడిసిన్ ఉంది అని చెప్పి నేను అనుకున్నా సరే నాకు తగ్గట్టు. సో హోమియోపతి ఒక ప్లేసిబో ఎఫెక్ట్లోనే వర్క్ చేస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ అ మిత్. కరెక్ట్. బట్ ఇట్స్ ఇన్ ద పబ్లిక్, చాలా మంది నమ్మేది ఇది. సో లైక్ టు డెఫినెట్లీ విల్ స్టార్ట్ విత్ వేర్ యూ హ్యావ్ స్టార్టెడ్. రెడ్ పిల్స్ బ్లూ పిల్స్ అన్నారు చూసారా, అది నథింగ్ బట్ RCT అంటారు రీసెర్చ్ భాషలో, ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్, wherein you divide the group into two. In one there is medicine, the other there is no medicine. And then you give and then you see the result, nijanga edi pani chesindu ani. More or less that's the summary of RCT. True. Now I'll share, I've already shared that research publications wherein homeopathy RCTs nijanga జరిగినవన్నీ, దాంట్లో ఎఫికసీ చూపించినవన్నీ, అలోపతిక్ RCTs నిజంగా జరిగినవన్నీ దాని ఎఫికసీ చూపించింది పర్సంటేజ్ హిసాబ్సే. ఓకే. ఇది సైంటిఫిక్గా చెప్పాలి అంటే, రీసెర్చ్ పేపర్స్తో చెప్పాలి అంటే ఇది రీసెర్చ్ అయింది. కంక్లూజివ్ రీసెర్చ్ అంటే హోమియోపతి ఎన్ని రీసెర్చెస్ RCTs చేస్తే ఎంతమందిలో ఎఫెక్టివ్నెస్ చూపించింది అంటే 45% ఆఫ్ ది RCTs ఆర్ ఎఫికేషియస్ అని చూపించింది. 10% ఇట్ ఈస్ నాట్ inconclusive study. It is neither effective nor effective. The remaining is non-effective. The same you can show it with allopathy. How many RCTs they have done, how many are effective, how many are inconclusive, how many are not effective. సార్ ఒకటి ఏంటంటే సార్, హోమియోపతిలో రీసెర్చెస్ ఎన్ని జరుగుతున్నాయి, సైంటిఫిక్గా మీరు అన్నట్టు సైంటిఫిక్ రీసెర్చెస్ ఎన్ని జరుగుతున్నాయి, నిజంగా ఎన్ని జరిగాయి, ఆ బ్రేక్ డౌన్ ఏమైనా ఇవ్వగలరా? Scientific researches, they are happening day in and day out. In the sense, I must forgive myself for not remembering the number, but then ప్రతి PG స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఒక రీసెర్చ్ చేయాల్సిందే. ఓకే. అది కాకుండా ఆయుష్ వాళ్ళవి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, గుడివాడలో ఉంది, రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఆయుష్ హోమియోపతిక్ రీసెర్చ్ సెంటర్స్ అన్నవి ఇండియాలో చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ టేకింగ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టడీస్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ రియలీ ఎంకరేజింగ్ టు ఆల్ ది ఫ్రాటర్నిటీ ఆఫ్ హోమియోపతి. బట్ ఇది వరకు లాగా ఇది పని చేస్తుంది ఇది పని చేయదు అన్న దానికన్నా కూడా ఇప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ లైక్ ప్రాపర్ రీసెర్చ్ మెథడాలజీలో రీసెర్చ్ అంతా చేసి దాని కంక్లూజన్స్ అనేవి వస్తున్నాయి. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్ హౌ మెనీ రీసెర్చెస్ ఆర్ హ్యాపెనింగ్, బట్ దెన్ ఎవ్రీ జర్నల్ వీ టేక్ ఇట్ ఈస్ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎంకరేజింగ్ టు సీ that homeopathy is also doing this, not just boasting about the results, but they are properly putting it up in the journals, which is very essential factor to prove placebo science into a science. ప్లాసిబో కాదు ఇది సైంటిఫిక్ అని చెప్పడానికి ప్రాపర్లీ రీసెర్చ్ అవుతుంది రోజు. దేర్ ఆర్ న్యూ ఆర్టికల్స్, దోస్ ఆర్ కమింగ్ అప్. ఓకే. You have good number of research institutes. In fact, there is recent collaboration lo IICT. There is one college in Hyderabad which is collaborating with IICT. There is one college in Hyderabad which is collaborating with CCMB. ఒక సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్, ఒక హోమియోపతిక్ ఇన్స్టిట్యూట్ రెండు కలిసి రీసెర్చ్ చేస్తున్నాయి అండ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ వండర్ఫుల్ రిజల్ట్స్. ఓకే సార్, ఇంకొకటి దీనికి కంటిన్యూషన్ యాక్ట్ ఆయుర్వేదంలో we all know how medicines are being made. మొక్కల నుంచి చెట్ల నుంచి వస్తాయి, అక్కడి నుంచి తీసుకుంటాము, ఈ ఆకులతో ఇలా చేస్తాము, ఈ పొడులు చేస్తాము, అవి చేస్తాము అని ఆయుర్వేదంలో we all know how it is being made. అల్లోపతిలో వీళ్ళు కెమికల్ కాంపోజిషన్స్ ఏముంటాయి అన్నది. మనం ఒక మెడిసిన్ స్ట్రిప్ తీసుకున్నాము అంటే వెనకాల చూసామంటే దాంట్లో ఏముంటాయి, మెడిసిన్స్ ఏమున్నాయి అని మొత్తం అంతా ఉంటుంది. బట్ హోమియోపతిలో ఏం చెప్పరు, మీకు ఏమి చెప్పరు. బేసిక్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఇది మిక్స్ చేస్తారు, ఇలా మిక్స్ చేస్తారు, ఇలా మిక్స్ చేస్తారు, ఆల్కహాల్ పెడతారు, వాటర్ వేస్తారు, అది చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మేము తీసుకునేది ఏంటి అంటే మాకు అర్థమయ్యేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే చిన్న చిన్న స్వీట్ పిల్స్ ఒకటే తీసుకుంటాము, అది ఒకటే ఉంటుంది. అసలు కాంపోజిషన్స్ ఏముంటాయి సార్? జస్ట్ అంటే ఏం లేదు సార్, నాట్ టు డిగ్ ఇన్ టు హోమియోపతి, యూ షుడ్ డిగ్. Yeah, but just to have an overview, compositions in the medication. Homeopathy, like Ayurveda, is very very close to nature. Ayurvedanlo ఏంటంటే they prepare it crudely. తులసి ఉంది, తులసి is దాని మదర్ టింక్చర్ అనేది, లేకపోతే దాని కాడ అంటారు. ద ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ తులసి దే గివ్ ఇట్ టు యూ. హోమియోపతిలో ఏం చేస్తారంటే, వై ప్లాసిబో విల్ బి ఆన్సర్డ్ నౌ. హోమియోపతిలో ఏం చేస్తారంటే అదే ఎక్స్ట్రాక్ట్ తీసుకుని దెర్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ how homeopathic medicines are made, which I'll briefly tell, which answers 3 to 4 questions of yours. Please.
వన్ విల్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ తులసి ఓన్లీ. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి హోమియోపతిక్ మెడిసిన్స్ దేని నుంచి ప్రిపేర్ చేస్తారు? హోమియోపతిక్ మెడిసిన్స్ ప్లాంట్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు, యానిమల్ పాయిజన్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు, యానిమల్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు, మెటల్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు, మినరల్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు. సో నేచర్లో ఏది దొరుకుతుందో దాంట్లో ఉన్న మెడిసినల్ హోమియోపతి ఇస్ నాట్ ఫర్ వీగన్స్. ఐమ్ సారీ, అంటే దిస్ ఇస్ కెనాట్ బీ ఫర్ వీగన్స్ అని అనుకోవచ్చు, ఇట్ క్యాన్ బీ ఫర్ వీగన్స్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే యూ ఆర్ గివింగ్ ఓన్లీ ఆల్కహాల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. నో దట్ ఇఫ్ యూ ఆర్ టెలింగ్ దట్ homeopathy is not for vegans, you are accepting that homeopathic medicine has got medicine in it and it is not placebo. ఓకే. But then we are ultra diluting it. You will understand in the process of dilutions of how ultra diluted it is. Whatever is available in nature, from there we can take. And then how do we do that? How do the process happen? How does the process happen ante? Indaka mana anukunnattu. So how do you extract medicine out of tulsi ante? You have to put it in alcohol. Only the alcohol has got this dan capacity enti ante ఏ మొక్కకైనా లేకపోతే దేంట్లో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్స్ అయినా అది బయటకు లాగేస్తుంది. సో తులసిలో ఉన్న యాక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయి, ఆల్కలాయిడ్స్ అంటారు ఫార్మాస్యూటికల్ భాషలో. సో అదంతా ఈ ఆల్కహాల్లోకి వస్తుంది. దిస్ ఆల్కహాల్ ఇస్ కాల్డ్ ఎస్ మదర్ టింక్చర్, రైట్? అండ్ ఫ్రమ్ దిస్ మదర్ టింక్చర్, నాట్ సో టెక్నికల్ భాషలో చెప్పాలి అంటే, దాని నుంచి 1 డ్రాప్ యూ మిక్స్ ఇట్ ఇన్ 9 drops or 99 drops of alcohol. There are different ways of preparing homeopathic medication. Say 99 drops లో ఒక drop of that tulsi mother tincture you will put. Okay. So you are diluting it to a very great extent. Now this is only the first potency or the first power of homeopathic medicine. Now you dilute or that particular solution 200 times, 1000 times through a homeopathic process called potentization. Adi dantlo gelte it is again technical, so I don't want to get into it. So when you are diluting one drop to say so many drops of alcohol, what is remaining in that? Nothing. మైక్రోస్కోప్లో చూస్తే మీకు ఏం కనిపిస్తుంది? ఆల్కహాలే కనిపిస్తుంది. మీకు ఏ మెడిసిన్ కనిపించకపోతే మీరు ఏమంటారు? ప్లాసిబో అంటారు. సో దట్ ఈస్ హౌ టర్న్డ్ అవుట్ టు బి ప్లాసిబో. కానీ నాట్ జస్ట్ ద ఫీలింగ్ ఆఫ్ ది పేషెంట్ ఆర్ పర్సీవ్డ్ వెల్ బీయింగ్ అంటారు కదా, నాకు వేసుకున్నాను కాబట్టి నాకు బాగుంది కాకుండా, ప్రతి రీసెర్చ్ కంక్లూజన్, లైక్ వాట్ ఎవర్ హోమియోపతిక్ రీసెర్చెస్ ఆర్ డన్, కంక్లూజన్ ఇస్ మెడిసిన్స్ ఆర్ ఎఫెక్టివ్. ఇప్పుడు నా వయసు పర్సీవబుల్ ఏజ్ అనుకోండి, ఒక చిన్న పిల్లడు 4 years 5 years అనుకోండి, నాకు స్వీట్ పిల్స్ వేశారు, నేను వేసుకున్నాను, ఇది వేసుకుంటే నాకు తగ్గిపోతుందని వాడు మెంటల్గా అనుకుంటే, ఒక ఏజ్ వచ్చే అంటే ఆ ఏజ్ వాడికి తెలుస్తోంది కాబట్టి, పర్సీవ్ చేస్తున్నాడు కాబట్టి, సే దట్ ఇట్ ఇస్ అ ప్లాసిబో ఎఫెక్ట్, వాడి మీద పనిచేసింది. ఐ విల్ షో యూ అ కేస్ వేర్ ఇన్ 1.5-2 years baby who has got ulceration here. ఓకే, హిమాంజియోమా అంటారు, అంటే బ్లడ్ వెజల్స్ బయటకు ఎక్స్పోజ్ అయిపోయి ఆ బ్లడ్ వెజల్స్ కాస్త కట్ అయ్యి దాని నుంచి బ్లీడింగ్ అవుతుంది, రైట్? అండ్ ఆ పిల్లకి ఒకవేళ మందు వేసాము, పని చేసిందా పని చేయలేదా, ఆ అల్సర్ తగ్గిందా లేదా, సింపుల్. అక్కడ ప్లాసిబో ఎఫెక్ట్ కనిపించదే, తను పర్సీవ్ చేసే వయసు కూడా కాదు కదా. సో మెడిసిన్ ఆమెకే ఇవ్వాలి, మదర్కి ఇవ్వడం కూడా వీల్లేదు. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్, ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ పీడియాట్రిక్ కేసెస్. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ నాట్ ఎఫెక్టివ్ ఇన్ కేసెస్ విచ్ వీఆర్ అవాయిడింగ్ సర్జరీ, ఇట్ షుడ్ నాట్ బి ఎఫెక్టివ్. ఐ విల్ ఆల్సో షో యూ అ కేస్ ఆఫ్ పోస్ట్ ఆరిక్యులర్ ట్యూమర్. చెవు వెనకాల ఒక సెబేషియస్ సిస్ట్ ఉంది. విల్ డిస్కస్ దాట్ వెన్ ఎవర్ ఐ గెట్ అ ఛాన్స్ టు షో యూ, ఐ విల్ షో యూ. వీ హ్యావ్ ఫొటోస్. సో ఇప్పుడు అది సర్జరీ చేసి తీసేసేయాలి. హోమియోపతిక్ మెడిసిన్స్కి తగ్గింది, నమ్ముతారా? ప్రూఫ్ అయితే ఉంది. అచ్చా, ఒకవేళ సర్జరీ చేసుకుని వీడు అబద్ధం ఆడుతున్నాడు అంటే మీకు సర్జికల్ మార్క్స్ కూడా కనిపించాలి కదా, రైట్? హోమియోపతి ప్లాసిబో అనే అనుకుందాం, కానీ ఈ కేసెస్లో సరే ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ మాకు అర్థం కావు, సైన్స్ మాకు తెలీదు, అండర్స్టూడ్. కానీ సర్జికల్ కేసెస్లో కూడా హోమియోపతిక్ రిజల్ట్ చూపిస్తుంది అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్, ఇట్ ఈస్ యాక్టింగ్. హౌ ఇట్ ఈస్ యాక్టింగ్ you cannot tell. That is the reason why it is called placebo. Again brings back to the same point of Abdul Kalam gar autobiography. ఇందాక మీరు అంటున్నట్టు అబ్దుల్ కలాం గారు ఆటోబయోగ్రఫీలో వాళ్ళ ఫాదర్ గురించి రాస్తారు. ఇనీషియల్ చాప్టర్లో వాళ్ళ ఫాదర్ ఒక మౌలానా అని, ఆయన దగ్గర ప్రతిరోజు పొద్దున చాలా పెద్ద లైన్ ఉండేది అని. హీ యూస్ టు గివ్ వాటర్ విత్ సమ్ వర్సెస్ రెడ్ ఆన్ ఇట్. ఇస్లాంలో దాన్ని దమ్ ఫూక్నా అనేదో అంటారు. సో దే రీడ్ పర్టికులర్ వర్సెస్ అండ్ దెన్ దే జస్ట్ గివ్ దట్ వాటర్. ఆ వాటర్ ఇస్తే వాళ్ళకి తగ్గిపోయేది. తగ్గకపోతే అంత క్యూ అయితే ఉండేది కాదు. సరే, క్యూ ఉన్నా లేకపోయినా ఈజ్ ఇట్ ఎనీవే రిలేటెడ్ టు ద ట్రస్ట్? అంటే ఒక మతంలో ఆయిల్ ఇస్తే తగ్గుతుందంట, కరెక్ట్. ఒక మతంలో తాయిత్ ఇస్తే తగ్గుతుంది, కరెక్ట్. ఒక మతంలో విభూది ఇస్తే తగ్గుతుంది అంటారు. మీరు అన్నట్టు వాటర్ ఇస్తే తగ్గుతుంది అంటారు, కరెక్ట్. ఈజ్ ఇట్ ఎనీవే రిలేటెడ్ టు ద ట్రస్ట్ అని అనుకుందాం. అని అనుకుని ఒకవేళ అలా అనుకున్నా సరే చిన్నపిల్లలు తగ్గకూడదుగా, వాళ్ళకేం ట్రస్ట్ ఉండదు కదా. సో ఇట్ ఈస్ that energy which is transmitted, which brings us to a point called water memory. వాటర్ కి నిజంగా మెమరీ ఉంటుందా? ఎక్కడైనా H2O కదా. సైంటిఫిక్ గా ఆలోచిస్తే
వాటర్ ఇస్ నథింగ్ బట్ H2O. బట్ దెన్ అదే మీరు గుడిలో తీసుకుంటే తీర్థం అంటారు, ఇంకో చోట తీసుకుంటే ఇంకోటి అంటారు. లైక్ డిఫరెంట్ రిలీజియన్స్ గివ్ ద సేమ్ వాటర్ ఇస్ H2O ఓన్లీ, బట్ ఇట్స్ ఎఫికసీ ఇస్ డిఫరెంట్, నో? So now this brings to a question, does water really has got a memory? All the spiritual people who are talking about water memory, this is what the water memory is. How many infinite amount of times you cut a particle or you dilute a particle, it will not lose its identity. ఇందాక అది ఎలా ఉందో యాక్చువల్ ఫామ్ లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ విల్ బి మోర్ సటిల్. అది మీకు కనిపించదు కానీ దాని పని అయితే చేస్తుంది. తులసిని డైల్యూట్ చేసినట్టు. ఓకే, తులసి మీకు కనిపించదు కానీ అది ఎఫెక్టివా కాదా అంటే ఎఫెక్టివ్. కానీ ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పుడు ఆయుర్వేదంలో ఇప్పుడు మీరు తులసి అలాగా ఇంకా ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయి, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలా ఏవైతే ఉంటాయి, నీమ్ ఎక్స్ట్రాక్ట్స్ 40 mg ఆఫ్ నీమ్ ఎక్స్ట్రాక్ట్, 50 mg ఆఫ్ తులసి ఎక్స్ట్రాక్ట్, భృంగరాజులో ఈ దాన్ని ఇలాగా ఎక్స్ట్రాక్ట్ ఇంత mg అని మెన్షన్ చేస్తున్నారు. కరెక్ట్. బట్ మీరు ఇక్కడ ఎలా ఉంది అంటే, ఒక తులసి ఎక్స్ట్రాక్ట్ ని సపోజ్ లెటెస్ సే 1% ఆఫ్ తులసి ఎంఎల్ తీసుకుని దాన్ని వీఆర్ డివైడింగ్ ఇంటూ 1000. కరెక్ట్. దాని ఎఫికసీ ఎందుకు తగ్గదు? ఓకే, దెన్ that brings back to the principle of homeopathy itself. Homeopathy ఇందాక మనం అనుకున్నట్టు మనిషికి ఇస్తున్నామా రోగానికి ఇస్తున్నామా అంటే మనిషికి ఇస్తున్నాం. మనిషిలో దేనికి ఇస్తున్నాం? ఇవన్నీ స్టడీ చేసాం, సరే మైండ్ అనుకున్నాం, బాడీ అనుకున్నాం, ఫ్యాన్ పడుతుందా అనుకున్నాం, ఫ్యాన్ పడదా అనుకున్నాం. సో ద వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ homeopathy is, if a person is getting sick, that means the dynamic energy in him is sick. Dynamic is what you can't see. Well before you have a perceivable temperature, 100 వచ్చింది అంటేనే మీకు ఫీవర్. 100 రాకముందు మీకు ఫీవర్ సిమ్టమ్స్ లేవా? మీకు తెలుస్తుంది కదా ఫీవర్ స్టార్ట్ అవుతుంది అని. అరే ఈ రోజు బాగాలేదు, ఈ రోజు ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఈ పర్సెప్షన్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది? హ్యూమన్ నుంచే వస్తుంది. ఈ మనిషికి ఉన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి? 1, knowing that he is going to get temperature although the temperature has not come. And that sickness has to be addressed. That very sick feeling which is there, పిల్లల విషయంలో you can easily see dull గా ఉన్నారా, యాక్టివ్ గా ఉన్నారా, రైట్? అంతే. సో యాక్టివ్గా ఉన్నారు, ఫీవర్ ఉంది, యు ఆర్ లెస్ యాంగ్షియస్ అబౌట్ ద చైల్డ్. లేదు విపరీతంగా డల్ అయిపోయారు, తినట్లేదు, జనరాలిటీస్ ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే మీ రోజువారీ షెడ్యూల్ ఏదైతే ఉందో, మీ ఎనర్జీ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది. దట్ ఈస్ ది మూమెంట్ వేర్ ఇన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దిస్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బికమ్ సిక్ అండ్ హీ నీడ్స్ మెడిసిన్. నౌ ఐ కాంట్, రాదర్ homeopathic doctor can't wait till 101 to give crocin. If you bring to a homeopathic doctor, before he touches 101, he should understand, rather he understands that this person is going to become sick, I need to act. సో దీనికి కంటిన్యూషన్ ఒక క్వశ్చన్ యాక్చువల్గా, ఇప్పుడు మీరు 101 Correct. హోమియోపతి డాక్టర్ అన్నారు. ఇంకొక అతిపెద్ద క్వశ్చన్ ఏంటి అంటే చాలా మందికి ఉన్నది, హోమియోపతి మెడిసిన్ డజంట్ వర్క్ ఇన్ ఎమర్జెన్సీస్. ఇన్ఫాక్ట్ ఆయుర్వేద ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, ఫస్ట్ అలోపతి వాడండి, కరెక్ట్, ఫీవర్ తగ్గించుకోండి, నెమ్మదిగా దీన్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేసుకోవడానికి మనం చూసుకుందాం. కరెక్ట్. డయాబెటీస్ వస్తే కనుక ఫస్ట్ మీరు మెడిసిన్ వాడండి, హోమియోపతి కూడా వాడండి, ఇన్సులిన్ వాడండి. కరెక్ట్. ఇన్సులిన్ ఫస్ట్ ఇన్సులిన్ షార్ట్స్ తీసుకోండి, ఫస్ట్ డయాబెటీస్ తగ్గించుకోండి, కంట్రోల్ తెచ్చుకోండి, దెన్ విల్ యూస్ హోమియోపతి. ప్యారల్ గా అది వాడుతూ ఇది వాడుతూ నెమ్మదిగా తగ్గిద్దాం. కరెక్ట్. సో హౌ కమ్ ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేట్ మెడిసిన్ ఆల్ టుగెదర్ ఇఫ్ యూ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ విత్ అలోపతి మెడిసిన్? వెరీ నైస్ క్వశ్చన్. ది ఫస్ట్ క్వశ్చన్ విల్ అడ్రస్ ఫీవర్ ఫస్ట్. ఫీవర్ బయటకు వెళ్ళి తగ్గించుకోండి లేదా క్రోసిన్ వేసుకుని రండి, దాని తర్వాత మేము మళ్ళీ రాకుండా చూస్తాం అంటే దట్ ఈస్ నాట్ హోమియోపతి. ఆల్దో మోస్ట్ ఆఫ్ ది హోమియోపాథ్స్ ఆర్ ఆఫ్ దిస్ ఒపీనియన్. ఒకవేళ నేను అక్యూట్ ఫీవర్ తగ్గించలేకపోతే దెన్ మై సైన్స్ ఆర్ మై వర్త్ ఇస్ క్వశ్చనబుల్. సింపుల్. ఇట్ మే బీ కాంట్రవర్షియల్ బట్ అక్యూట్ కేసెస్ కూడా హోమియోపతిలో ఇట్ హ్యాస్ టు రెడ్యూస్, దెర్ ఇస్ నో అదర్ డౌట్. సో అక్యూట్ కేసెస్కి మీరు అది వాడండి, దాని తర్వాత మళ్ళీ నాకు మళ్ళీ తర్వాత రాకుండా ఇద్దాము అంటే ఈదర్ ఐమ్ ఎస్కేపింగ్ ద సిచ్యువేషన్, రాదర్ హోమియోపతి ఇస్ ఎస్కేపింగ్ ద సిచ్యువేషన్, ఆర్ హీ మస్ట్ హ్యావ్ ట్రైడ్ బట్ హీ ఈస్ నాట్ అండర్స్టాండింగ్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్, దేర్ ఫోర్ యూ గో. అల్టిమేట్లీ అడ్రెసింగ్ ద పేషెంట్స్ వెల్ బీయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్ల 102.5 దాటింది, 103కి వెళ్తుంది, 104కి వెళ్తుంది, నెక్స్ట్ వెళ్ళేది కన్వల్జెన్స్లోకే. ఆ మూమెంట్ వరకు నేను రియలైజ్ కాకుండా నా దగ్గరే పెట్టుకుని లేదు నేను ఏదో ఒక మంది ఇచ్చి తగ్గిస్తాను, అదే నా మొండితనం అవుతుంది. సో వేర్ టు స్టెప్ ఆఫ్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ద జాబ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో హోలిస్టిక్ పర్స్పెక్టివ్ అంటే మిమ్మల్ని ఆ పిల్లని ఇబ్బంది పెట్టేదానికన్నా వెళ్ళి క్రోసిన్ వేసేస్తే ముందు టెంపరేచర్ అయితే తగ్గుతుంది కదా. కరెక్ట్. బట్ దెన్ ఇట్ ఈస్ హోమియోపాథ్స్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు టాకిల్ అక్యూట్ కేసెస్ యాజ్ దే టాకిల్ క్రానిక్ కేసెస్. దేర్ ఆర్ వండర్ఫుల్ హోమియోపాథ్స్ who tackle acute cases. 104 fever, 3 hours it has come to 102, 6 hours it has come to 100,
and the patient's energy level started to get better, appetite has started to get better. These are absolutely possible with homeopathy. Point 1. Point 2 is chronic diseases. మీరు అన్నట్టు షుగర్ ఉంది, అది వాడండి, ఇది వాడండి, బీపీ ఉంది, అది వాడండి, ఇది వాడండి. ఇంక ఇది ఇచ్చేది ఎందుకు? హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చేది ఎందుకు? అలోపతి ఇస్తున్నారు కదా. అంటే అంటే నేను విన్నది ఏంటి అంటే అలోపతిది ఇప్పుడు సపోజ్ 100 mg ఇస్తున్నారు అంటే విల్ స్లోలీ రెడ్యూస్ దట్ టు 10 mg, 50 mg, 30 mg, 20 mg, 10 mg, 5 mg, 2 mg, 1 mg. Correct. ఇక్కడ మనం దీని మెడికేషన్ ని మనం పెంచుకుంటూ వెళ్తాము. Correct. సో దట్ అలోపతి తగ్గించేసి హోమియోపతి మనం ఒకేసారి ఇంకా పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవచ్చు. కరెక్ట్. విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సోరియాసిస్. సోరియాసిస్ లో స్టెరాయిడల్ అప్లికేషన్స్ ఇస్తారు అంటే బాగా అగ్రెసివ్ గా ఉంటాయి, లేదా ఇమ్యూనోసప్రెసెంట్స్ ఇస్తారు. మీ విల్ నాట్ గెట్ ఇన్ టు ద టెక్నికాలిటీస్, బట్ స్టెరాయిడ్ ఇమ్యూనోసప్రెసెంట్స్ వరకు విల్ పుట్ ఇట్. ఇప్పుడు ఆ స్టెరాయిడ్ ఇస్తున్నప్పుడు బయటకు ఎక్స్ప్రెస్ అయ్యే రోగం అణిచి వేయబడుతుంది. ఇట్ గెట్స్ సప్రెస్డ్. నౌ వెన్ యూ గివ్ homeopathic medicine, it is surely it will come out a bit, it will aggravate a bit and then it has to settle. Point 1. Point 2, ఈ స్టెరాయిడ్ కనుక వాడుతూ ఆపేస్తే సడన్ ఫ్లేర్ అప్ వస్తుంది. అంటే పేషెంట్ తట్టుకోగలుగుతాడా? తట్టుకోలేడు. సో దట్ ఈస్ హౌ స్లోలీ టేపరింగ్ ఆఫ్ దట్ హ్యాస్ టు బి డన్ విత్ సైమల్టేనియస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ సైమల్టేనియస్గా ఈ మెడిసిన్స్ కూడా ఇస్తున్నప్పుడు అల్టిమేట్ గోల్ ఇస్ ఆ స్టెరాయిడల్ అప్లికేషన్ కానీ ఓరల్ స్టెరాయిడ్స్ కానీ మెల్లిమెల్లిగా తగ్గించేసి షుడ్ గో ఆఫ్. అట్లా. సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోనే ఒక చిన్న పాయింట్ తీసుకుని హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన వెంటనే నీకు జ్వరం ఉంటే జ్వరం, స్కిన్ డిసీజెస్ ఉంటే స్కిన్ డిసీజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పెరిగి తగ్గుతుంది, చాలా పెరిగి అప్పుడు కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని. సో దీనికి ఒక సపోర్టింగ్ పాయింట్, ఇంకొకటి క్వశ్చన్, సపోర్టింగ్ క్వశ్చన్ ఇంకొకటి. ఇఫ్ ఐఎమ్ న్యూ టు దిస్ డిసీజ్, కరెక్ట్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన పాయింట్స్లో ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్నాను నేను, వాడుతూ సడన్గా ఆపేస్తే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఖచ్చితంగా వస్తుంది. లేదు నాకు అలాగేం లేదు, నేను కొత్తగా నాకు ఇప్పుడు సపోజ్ ఐ హ్యావ్ డాండ్రఫ్ ఇష్యూ, నేను వచ్చాను మీ దగ్గరికి, డాండ్రఫ్ ఇష్యూ దగ్గరికి వస్తే డాండ్రఫ్ విపరీతంగా పెరిగి అప్పుడు తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక క్వశ్చన్ కూడా ఉంది. వెరీ ట్రూ, వెరీ నైస్ క్వశ్చన్. అన్ని డిసీజెస్లో పెరిగి తగ్గేది ఉండదు. కన్వల్జన్స్ ఉంటాయి, ఫిట్స్ ఉంటాయి. ఫిట్స్లో పెరిగితే ఇట్ ఈస్ వెరీ సాడనింగ్ సిచ్యువేషన్. ఫిట్స్ లాంటివి పెరగవు. స్కిన్ డిసీజెస్ పెరుగుతాయి, జలుబు, దగ్గు, సైనసైటిస్ ఇట్లాంటివి పెరుగుతాయి. ఇట్ ఈస్ అగైన్ పర్సన్ స్పెసిఫిక్, డిసీజ్ స్పెసిఫిక్. అందరిలో పెరుగుతుందా? చెప్పలేం. అందరిలో పెరగదా? చెప్పలేం. బట్ దెన్ దీస్ ఆర్ ది డిసీజెస్ దట్ షుడ్ నాట్ అగ్రవేట్. ఫిట్స్ ఒకటి. అంటే అల్టిమేట్గా హ్యూమన్కి డ్యామేజ్ అయ్యే ఏ డిసీజ్ అయినా పెరగకూడదు. ఫిట్స్ వస్తున్నాయి, పెరిగితే ఏమవుతుంది? స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. అంటే కంటిన్యూస్గా ఫిట్స్ వస్తాయి ఆగకుండా. యూజువల్లీ ఫిట్స్ హ్యావ్ గాట్ అ పర్టికులర్ ప్రోడర్మల్ లేదా ఒక పర్టికులర్ ఫేస్, దాని తర్వాత ఫిట్ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతుంది. ఒకవేళ ఇచ్చిన మందు తర్వాత కంటిన్యూస్గా వస్తున్నాయి ఫిట్స్ అంటే ఆ మందు తప్పు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ది రైట్ మెడిసిన్. సో ఇమీడియట్లీ హ్యావ్ టు చేంజ్ ద మెడిసిన్. అండ్ దిస్ స్పైకింగ్ అప్ బ్రదర్ షుడ్ నాట్ బీ సీన్ ఇన్ ఆల్ ద డిసీజెస్. Diseases which are non-dangerous, skin diseases, it will aggravate, right? Sinusitis, it may aggravate, it will annu, right? It depends upon various factors, the medicine, the power of medicine, patient, his history, how the doctor is taking the history. There are many factors that are involved homeopathic case taking lo. Why you go only to a grey haired homeopathic doctor ante బాగా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే తగ్గుతుంది ఎందుకు అంటారు అంటే ఇవన్నీ చూసి పండిపోయి ఉంటారు వాళ్ళు. కాబట్టి సర్టెన్లీ ఏజ్, ఎక్స్పీరియన్స్ బట్టి దోస్ మ్యాటర్. నో. సో గోయింగ్ బ్యాక్ టు గురు అండ్ ఐడల్ విజయకర్ సార్, కరెక్ట్. మనం ఇందాక అక్కడ ఒక పాయింట్ దగ్గర ఆగి, కరెక్ట్, బ్లైండ్ ఎలా తగ్గించగలరు సార్? అంటే దాంట్లో కేసెస్ పుట్టుగుడ్డి బర్త్ నుంచి ఉన్న వాళ్ళకి కూడా తగ్గించారా? లేదు అంటే గ్రాడ్యువల్గా ఇఫ్ ఒక డిసీజ్ లాగా వచ్చి అలా బ్లైండ్ అయిపోయిన వాళ్ళు? సో ద కేస్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇస్ ట్యూబర్క్యులోమా అని చెప్పి, బ్రెయిన్లో ట్యూబర్క్యులర్ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి ఒక చిన్న ట్యూమర్ ఫార్మ్ అయ్యి ఆ ట్యూమర్కి తగ్గించడానికి అలోపతిక్ మెడికేషన్స్ వాడినప్పుడు దాని సీక్వెల్గా బ్లైండ్నెస్ వచ్చింది అతనికి. దెన్ హీ హెస్ టేకెన్ 100% బ్లైండ్నెస్ సర్టిఫికెట్. ఓకే. అండ్ దిస్ పోస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ద ట్యూబర్క్యులర్ మెడికేషన్ వాజ్ ట్రీటెడ్ త్రూ దిస్ హోమియోపతిక్ మెడిసిన్. అండ్ దిస్ ఈజ్ వాట్ ద కేస్ ఐ హవ్ సీన్. ఓకే. విచ్ మై మదర్ టోల్డ్ మీ స్టార్టింగ్లో అనుకున్నట్టు ఇది చూపించి ఈ కెన్ గివ్ విజన్ టు ద బ్లైండ్ అంటే దాని వెనకాల ఉపోద్ఘాతం అంతా ఇది. ఓకే. పుట్టుగుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తాయా అంటే 1 or 2 cases I have seen. 2 cases I have seen with Dr. Vijayakar. మీరు పర్సనల్గా చూసారు? You also find it in YouTube. There is his channel in YouTube wherein I'll share the link if possible. ఈ నల్ల గుడ్డు ఉంటుంది చూసారా, అది కూడా డెవలప్ కాలేదు. And that person, that child is now able to recognize colors.
ఇట్ ఈస్ ఎవిడెంట్ ఇన్ ద యూట్యూబ్. ఓకే. అండ్ డాక్టర్ విజయ్ గారు, దట్ వాస్ పాసిబుల్ ఓన్లీ త్రూ హోమియోపతి. ఎస్. ఓకే. వన్ మోర్ థింగ్ దట్ అంటే విజయ్ గారు సార్ మాట వచ్చింది కాబట్టి ఈ ప్రస్తావన రావాలి. హీ యూస్ టు ఆర్గనైజ్, హీ ఈస్ నో మోర్ దేర్ నౌ. He used to organize camps called Hope for Hopeless, which are there mostly in the northern part of India. Bombay, Mahabaleshwar, Varanasi, Rishikesh, Chhattisgarh, చాలా ప్లేసెస్లో వాళ్ళు క్యాంప్స్ ఆర్గనైజ్ చేసేవారు. అండ్ ఆల్ ద కేసెస్ విచ్ యూస్ టు కమ్ టు దోస్ క్యాంప్స్ ఆర్ జెనెటిక్ మ్యూటేషన్స్, జెనెటిక్ డిసార్డర్స్ అని ఇందాక మనం అనుకున్నాం కదా, జెనెటిక్ మ్యూటేషన్స్, సెరిబ్రల్ పాల్సీ కేసెస్. జెనెటిక్ మ్యూటేషన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే దెర్ ఇస్ అ డిసీజ్ కాల్డ్ ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా. ఆ డిసీజ్ పేరు ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా. ఒక కొలాజిన్ అన్న జీన్లో ఉన్న ప్రాబ్లం మూలాన కొలాజిన్ సరిగా ప్రొడ్యూస్ కాదు. ఆ ప్రొడ్యూస్ కాకపోవడం మూలాన బోన్కి కావాల్సిన స్ట్రెంగ్త్ రాదు. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా సరే ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. లైక్ గట్టిగా చేయబెట్టాను, ఫ్రాక్చర్. So this particular kid, again, whatever I'm speaking will be relevant in all the YouTube videos only, because whatever I'm speaking should be validated, na. True. So ఈ వీడియో కూడా మనం చూపిద్దాం మీ పాడ్కాస్ట్ ద్వారా. సో ఆస్టియోజెనెసిస్ ఇంపర్ఫెక్టా ఫ్రాక్చర్ విరిగిపోయిన తర్వాత యూ కెన్ పుట్ బోన్, ఐ మీన్ నెయిల్స్, రాడ్స్ పెట్టి యూ కెన్ రికవర్ దట్ పేషెంట్. కానీ బోనే విరగకుండా ఏమైనా చేయగలుగుతారా? That can be done here. That has been done here. Oh. And this India TV lo there is an interview of this child who was suffering with osteogenesis imperfecta. This is a genetic mutation case. That's a genetic disorder అంతే, altogether. పుట్టుకతో అలా పుట్టాడు. కానీ తగ్గిందా అంటే హోమియోపతిక్ మెడిసిన్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రాక్చర్స్ కాలేదే. సో సచ్ కేసెస్ హీ వాస్ డూయింగ్ త్రూ హిస్ క్యాంప్స్, and that is what has attracted most of the young homeopathic doctors to him. Young and old, of course. He did the homeopathic study in a in lot of depth. Because of him, there are other homeopathic doctors who started astrology and homeopathy. Now people who are listening it with a scientific perspective, homeopathy na namo, astrology na asala namo, ee rendu kaliste enduku nammali antaru. But then everything has got a logic and science behind it. You may believe, you may not believe. Abdul Kalam గారు వాళ్ళ నాన్నగారు ఇచ్చినప్పుడు నమ్మకంతో వేసుకున్నారా లేదా తెలియదు, కానీ వేసుకున్న వాళ్ళకైతే రిజల్ట్ కనిపించింది. నానో టెక్నాలజీ ఈజ్ వాట్ ఈస్ న్యూలీ ఎమర్జింగ్ in the tech field and also in the medical field, wherein they are going beyond Avogadro number. ఇందాక మనం డైల్యూషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎంత డైల్యూట్ అయితేనే మనకి మెడిసిన్ కనిపిస్తుందంటే 9 times కనుక డైల్యూట్ చేస్తే యూ కెన్ స్టిల్ ఫైండ్ తులసి పార్టికల్స్ ఇన్ ఇట్. Okay. After 9 dilution you wouldn't find anything. So nanotechnology is going beyond that Avogadro number. So ఇప్పుడు ఈ జుట్టు సైజ్ ఒక 100 microns అనుకోండి, nanotechnology is studying somewhere between 2 to 10 microns, but homeopathy is beyond nanotechnology also. ఓకే సార్, మీరు చెప్పిన విషయంలోనే హోమియోపతి ఈజ్ వెరీ గుడ్ ఎఫెక్టివ్ ఆన్ స్కిన్ ఎలర్జీస్ అండ్ బోన్ హెల్త్. ఫస్ట్ వచ్చేది స్కిన్ ఎలర్జీ, స్కిన్కి సంబంధించిన కండిషన్స్ చాలా బాగా తగ్గిస్తుంది అని చెప్పి హోమియోపతిలో ఇది ఒకటి ఉంది. బోన్ హెల్త్ గురించి వస్తే కనుక హౌ డస్ హోమియోపతి వర్క్ ఆన్ బోన్ హెల్త్? ఓకే, బికాజ్ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక వి ఆల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, స్పాండిలైటిస్ అని, లుంబర్ స్పాండిలైటిస్ అని, సర్వికల్ స్పాండిలైటిస్ అని, డి విటమిన్ తగ్గి ఇప్పుడు యూజువల్లీ ఇండియాలో మనకి ఉన్నది ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది. కంపల్సరీ సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉండాలి. సప్లిమెంట్స్ తీసుకోకుండా, వితౌట్ టేకింగ్ వైటమిన్ డి సప్లిమెంట్స్, ఎండలోకి వెళ్లకుండా వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోకుండా, నేచర్కి అగెయిన్స్ట్గా ఏది హోమియోపతి ప్రమోట్ చేయదు. Okay. In fact, there are many women who come to us asking for, postponing their periods ki pills evana unnaya. Bluntly, no. Because anything that is natural, see, you may have your reasons, that's different. But anything that is against the nature, homeopathy will not encourage and should not encourage. Okay. Point 1. Regarding bone health, I would like to divide it into 2. 1 medical, 2 surgical. Surgical cases should not be tackled homeopathically. Fracture అయిపోయింది, రైట్, అక్కడ స్ప్లింట్ వేస్తే కానీ, నెససరీ సర్జరీ చేసి ప్లాస్టర్ వేస్తే కానీ అవ్వదు ఆ పరిస్థితి. ఐ కాంట్ సెట్ అండ్ సే దట్ నేను హోమియోపతిక్ మెడిసిన్స్ వేస్తాను ఇది తగ్గిపోతుంది. నో, సర్జికల్ కేసెస్ ఆర్ సర్జికల్ కేసెస్. అదే అలోపతి అయినా హోమియోపతి అయినా సరే, ఆయుర్వేదం అయినా సరే, అక్కడ సర్జరీ అవసరం ఉంది, రాడ్ వేయాలి అంతే. నౌ కమింగ్ టు మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్, మీరు అన్నట్టు స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, మళ్ళీ స్పాండిలిస్థెసిస్ అంటే కంప్లీట్గా డిస్క్ జారుకుంటుంది, అక్కడ వీ షుడెంట్ టచ్. ఓకే. సో దేర్ ఆర్ డిఫైన్డ్ గైడ్ లైన్స్ కి ఎక్కడ మనం వీ కెన్ క్యూర్, వీ కెన్ హీల్, ఎక్కడ యూ కాంట్ డూ. ఇట్ ఈస్ ప్యూర్లీ సర్జికల్,
it is better to refer to a surgeon. Right. Coming back to spondylosis, spondylitis. Any inflammation can be healed through homeopathy. Spondylitis is inflammatory. Inflammatory అంటే యూజువలీ వాపు రావడం కానీ ఎర్రతనం ఉండడం కానీ ఇవన్నీ సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో మల్టీ జాయింట్ ఇన్ఫ్లమేషన్స్ కొన్ని ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, ఆటోఇమ్యూన్ డిసార్డర్స్లో ఎప్పుడైతే జాయింట్స్ ఇన్వాల్వ్ అవుతాయో వీటన్నిటికీ హోమియోపతి బ్యూటిఫుల్లీ ఇట్ వర్క్స్ వితౌట్ taking steroids, without application of anything. Without taking oral steroids, no injectables. Even without physiotherapy? Even without physiotherapy, depends upon case to case. Okay. Because as a human, we should have exercise. When we are not having exercise, regular exercises లేనప్పుడు దాని మూలాన వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి. ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది, షుగర్ మూలాన ఫ్రోజన్ షోల్డర్ వస్తుంది. కానీ ఈ షోల్డర్ని ఫ్రీ చేయాలంటే మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్ కూడా కావాలి కదా, మూమెంట్ కూడా కావాలి కదా. సో దెర్ ఆర్ కేసెస్, ఇట్ ఈస్ అగైన్ కేస్ సెంట్రిక్. ఎక్కడైతే అవసరం ఉందో అవసరం ఉంది, ఎక్కడైతే అవసరం లేదో ఓన్లీ హోమియోపతిక్ మెడిసిన్ సరిపోతాయి. ఓకే, కమింగ్ బ్యాక్ టు మీరు చెప్పిన పాయింట్స్లో ఉమెన్స్ హెల్త్ అనేది ఈ మధ్యన ఇట్స్ లైక్ ఒకప్పుడు ఒక 10-15-20 ఇయర్స్ బ్యాక్ అనేది విమెన్స్ హెల్త్ మీద ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ లేవు. పీసీఓఎస్ కంప్లైంట్స్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ, ఇన్ని రకాల కంప్లైంట్స్ లేవు. ఈ మధ్యన బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ అని, ఫుడ్ చేంజెస్ అని, లేకపోతే మనం అనుకున్నట్టు స్లీప్ ప్యాటర్న్స్ కానీ, వాట్ ఎవర్ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ఇదంతా ఐ వాస్ వెయిటింగ్ ఫ్రమ్ యూ టు లిసన్ దట్ స్ట్రెస్. అక్కడ కూడా వద్దాం సార్, అక్కడ కూడా వద్దాం. వాటి వల్ల అంటే ఉమెన్స్ హెల్త్ కూడా చాలా ఇది ఉంది. దానికి హోమియోపతిలో ఎంత ఎఫెక్టివ్ మెడికేషన్ ఉంది? ఉమెన్స్ హెల్త్లో దేని గురించి సఫర్ అవుతున్నారు అంటే బ్రాడ్గా మాట్లాడితే మెనార్క్ అంటే మెన్సెస్ స్టార్ట్ అయిన అమ్మాయి దగ్గర నుంచి ఒక 40-45 ఇయర్స్ వాళ్ళ వరకు కూడా చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ది ఇన్సిడెన్స్ అండ్ ప్రివెలెన్స్ ఆఫ్ పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ అలాట్. దానికి మీరు చెప్పిన ఫ్యాక్టర్స్ చాలా కౌంట్ అవుతాయి. లైఫ్ స్టైల్ ఒకటి, ఎక్సర్సైజెస్ లేకపోవడం ఒకటి, ఇష్టం వచ్చిన డైట్ తినడం ఒకటి, ఇవన్నీ కౌంట్ అవుతూ కూడా స్ట్రెస్ ఈజ్ వెరీ 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 మేజర్ పార్ట్. మెనీ సైంటిఫిక్ పీపుల్ మే నాట్ అగ్రీ టు దిస్ పాయింట్ అగైన్, బట్ వన్ థింగ్ దే విల్ అగ్రీ ఇస్ పీసీఓఎస్లో ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్. ఆండ్రోజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే, ఆండ్రోజన్ అంటే మగవారికి సంబంధించిన హార్మోన్స్ ఫీమేల్స్లో పెరుగుతాయి. పెరగడం వల్ల ఏమవుతుంది, గెడ్డం దగ్గర ఈ పార్ట్లో జుట్టు రావడం, గెడ్డం రావడం, రైట్, లావ్ అయిపోవడం విపరీతంగా. నౌ హౌ హోమియోపతిక్ టాకిల్స్ ఇస్ ఇట్ టు అండర్స్టాండ్ ది మెకానిజం బిహైండ్ ఇట్. లైక్ వై ఆర్ దే ట్రైంగ్ టు బికమ్ మేల్? సో వాట్ ఆర్ దే సపోజ్ టు డూ? లైక్ వాట్ ఈస్ దేర్ సెన్సిటివిటీ? Women are considered sensitive. I don't mean weak. I mean sensitive. You are a musician, you will understand what sensitivity is. బాధలో అంటే బాధ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, కోపం ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది మీకు అర్థం అవుతుంది. అదే ఒక ప్రాక్టికల్ సైంటిఫిక్ మనిషిని తీసుకొస్తే దే కాంట్ డిఫరెన్షియేట్. ఆల్ ఇట్ మ్యాటర్స్ టు దెమ్ ఇస్ మాట్లాడారా లేదా, బ్లాక్ ఇస్ బ్లాక్, ప్రూఫ్ కావాలి అంతే. సో హోమియోపతిక్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్ లిటిల్ వైల్ ఇన్ ఎ లిటిల్ టైమ్, బట్ హోమియోపతిక్ ఇస్ కన్సిడర్డ్ టు బి బోత్ ఆర్ట్ అండ్ సైన్స్. The scientific aspect is to understand how the body, how the physiology is happening. The artistic part is to understand the other person and then take the case or then take the feelings of theirs. Coming to women's health, women అన్నిటికన్నా ఎక్కువ మీరు చెప్పిన ఫ్యాక్టర్స్తో పాటు స్ట్రెస్ ఈస్ ప్లేయింగ్ అ హ్యూజ్ రోల్. Okay. Only homeopathy has got a efficacy in understanding and treating their tolerance to stress as well. Okay. I can't handle your stress, but I can, rather medicines can make you enough sensitive whether or not to handle stress. Okay. So that is where homeopathy is working. And definitely ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్స్ కానీ, ప్రెగ్నెన్సీలో వచ్చే థైరాయిడ్ డిసార్డర్స్ కానీ, వీటన్నిటికీ కూడా హోమియోపతిలో దే ఆర్ గ్రేట్ మెడికేషన్స్. ఓకే, బికాస్ వీఆర్ కన్సిడరింగ్ ఆల్ దిస్ ఇష్యూస్. ఓకే, ఇందాక వి మిస్డ్ ఎ పాయింట్. హోమియోపతి అనేది చాలా లాంగ్ టర్మ్ వాడాలి, చాలా ఎక్కువ రోజులు వాడితేనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. అండ్ యూ షుడ్ నాట్ స్టాప్ ఇట్ ఫర్ లైఫ్ టైం నువ్వు ఏదో ఒక పిల్ వేసుకుంటూనే ఉండాలి. ఆ స్వీట్ పిల్స్ అనేవి మార్నింగ్, నైట్, మధ్యాహ్నం ఎప్పుడప్పుడు వేసుకుంటూనే ఉండాలి. అండ్ దీనికి ప్యారలల్గా సపోర్టింగ్ ఏంటి అంటే పిల్స్ వాడే ముందు హాఫ్ అన్ అవర్ ముందు కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ యూ షుడ్ నాట్ ఈవెన్ టేక్ వాటర్. కరెక్ట్. మంచినీళ్ళు కూడా తాగకూడదు. కరెక్ట్. ఎందుకు సార్ అది? ఇందాక మనం అనుకున్నట్టు డైల్యూషన్స్ అనేవి చాలా సటిల్ ఉంటాయండి. ఓకే సార్. లైక్ 200 times డైల్యూట్ చేస్తున్నారు అంటే దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్. దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ టు యూ. తీసుకున్న వెంటనే ఇఫ్ యు ఆర్ టేకింగ్ స్ట్రాంగ్ సబ్స్టెన్సెస్ లైక్ కాఫీ, దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ యువర్ డోస్ క్యాన్ బీ యాంటీడోటెడ్. ఓకే. రాదర్ ఇప్పుడు ఈ మాటలు తగ్గిపోయాయి. ఇది వరకు విని ఉండేవారు మీరు. అవును సార్.
ఎందుకంటే అప్పుడు ఇచ్చే పొటెన్సీ కూడా చాలా తక్కువ, 6C అని 30C అని చాలా తక్కువ పవర్లో హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చేవారు. అప్పుడు ఏంటంటే బికాస్ ఆఫ్ కాఫీ ఆర్ బికాస్ ఆఫ్ గార్లిక్ బికాస్ ఆఫ్ సో అండ్ సో ఐటమ్స్ ఇది కౌంటరాక్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో వాటిని అవాయిడ్ చేయమనేవారు. సేమ్ రూల్ అప్లైస్ టు ఇది వేసుకునే ముందు ఒక పావు గంట, వేసుకునే తర్వాత పావు గంట ఏం తినకండి, లేకపోతే అరగంట ఏం తినకండి అన్న సిద్ధాంతం కూడా వెనకాల ఉన్న రీజన్ ఇదే. సార్, వై ఇస్ ఇట్ టేకింగ్ మెడిసిన్ సో లాంగ్ ఫర్ సో లాంగ్? ఎందుకు తీసుకోవాలి అంత లాంగ్? రైట్, ఎనీ డిసీజ్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ విల్ టేక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతుండొచ్చు వాళ్ళు? సిన్స్ ఇయర్స్ సఫర్ అయితేనే బయటకు వస్తుంది. అట్లీస్ట్ 1/10 యూ గివ్ టు హోమియోపతిక్ డాక్టర్ను. బికాజ్ అంటే ఇది ఓన్లీ పాలియేటివ్ కాదు కదా, నొప్పి మాత్రమే తగ్గితే మీకు సరిపోతుంది అనే ప్రశ్న ఇక్కడ రాకూడదు. డిసీజ్ తగ్గాలి అంటే జెనెటిక్ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి హీలింగ్ చేసుకుంటూ రావాలి అంటే కొద్దిగా టైం పడుతుందన్నమాట వాస్తవమే. నాకు చిన్నప్పుడు టాన్సిల్స్ వచ్చాయి. టాన్సిల్స్ వచ్చినప్పుడు ఐ వెంట్ టు అలోపతిక్ డాక్టర్. తీసేయాలి, సర్జరీ చేసి టాన్సిల్స్ తీయాలి అన్నారు. దెన్ మై డాడ్ టుక్ మీ టు హోమియోపతిక్ డాక్టర్. హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్స్ వాడించారు. యాక్చువల్గా దట్ హ్యాపెన్ ఎట్ అరౌండ్ ఏజ్ ఆఫ్ 6 or 7 అనుకుంటా. ఐ బేర్లీ రిమెంబర్. ఇప్పటి వరకు ఇట్స్ బీన్ మోర్ దెన్ 25 years. నాకు మళ్ళీ టాన్సిల్స్ అనేది రిపీట్ అవ్వలేదు. కరెక్ట్. నా దగ్గర ప్రూవెన్ కేస్ స్టడీ ఏంటంటే నన్ను నేను ఇండివిజువల్గా తీసుకుంటే నాకు పర్మనెంట్గా క్యూర్ వచ్చింది. కరెక్ట్. అలాగా కిడ్స్ హెల్త్లో వీ హ్యావ్ జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. కరెక్ట్. చాలా జెనెటిక్ డిజార్డర్స్. ఇందాక మీరు మాట్లాడినట్టు ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. అలాంటి వాటిల్లో సీరియస్ కేసెస్లో ఎంతవరకు వర్క్ చేయగలం? అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ఫెంట్ కాబట్టి టెస్ట్ చేయడం అనేది ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. ఓకే. పెద్దవాళ్ళ కంటే ఆ కెపాసిటీ ఉంటుంది, తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. కరెక్ట్. ఒక మెడిసిన్ ఇచ్చి అది వర్క్ చేయకపోయినా ఒక నెల తర్వాత మళ్ళీ వర్క్ చేయకపోయినా ఇంకొక మెడిసిన్ మారుద్దాము అని ఒక చిన్న స్కోప్ ఉంటుంది. కరెక్ట్. కిడ్స్లోని ఇన్ఫాన్స్లోనే అది ఉండదు. వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ ఎట్ ఎనీ కాస్ట్. And at that point of time. At that point of time, at any cost, as early as possible. Correct. So, అది ఆ ఛాలెంజ్ని హోమియోపతి ఎలా తీసుకుంటుంది, ఎలాగా? So, again we'll divide your question into surgical and medical. Anything that is surgical, అక్కడ ఇంట్రూడ్ అవ్వడం కొద్దిగా కష్టం. ఓకే. ఇంపాసిబుల్ అని అన్ను, ఇంట్రూడ్ అవ్వడం కష్టం. ఓకే. ఫాలెట్స్ టెట్రాలజీ, హార్ట్ కంజెనైటల్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ కండిషన్స్లో రిస్క్ తీసుకోవడం, మందులు ఇచ్చి తగ్గిద్దాం అనుకోవడం అన్నది అంత అడ్వైజబుల్ కాదు. ఇట్ అగైన్ ఈజ్ అబ్సల్యూట్లీ అ హోమియోపతిక్ డాక్టర్స్ డిస్క్రిషన్. ఓకే. వెదర్ షుడ్ ఐ టచ్ దిస్ కేస్ ఆర్ నాట్. సో సర్జికల్ కేసెస్ లెట్ us ప్యూర్లీ లీవ్ ఇట్ టు ద సర్జన్. Medical cases, whatever medical cases they are able to treat, whatever the existing systems are, I am not again taking the name of any particular system, homeopathy will very definitely can treat. చిన్న పిల్లల్లో ఐ థింక్ ఐ షుడ్ ప్రమోట్ మై వైఫ్ హియర్. ఓకే. షీ ఈజ్ అ పీడియాట్రిక్ హోమియోపాత్. బట్ ఎనీ విచ్ వేస్, బట్ దెన్ ప్రెసెంట్లీ ఇందాక మనం అనుకున్నట్టు పీడియాట్రిక్ హోమియోపతి అన్నది ఇప్పుడు ఎండీలో ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఇది వరకు ఉండేది కాదు. ఓకే. అండ్ చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో ఉంది పీడియాట్రిక్ హోమియోపతి అనేది. సో ద లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ టేకింగ్ is can be compared to the level of training that an allopathic medical college is giving in post graduation, right? So diagnostically these people are being capable, and again treating them is individuals training, how they are trained, how much they are trained, till what extent they can take the risk annadi. So depends upon the, again I would say it is more or less case centric. There are cases of neonates getting better with homeopathy, so it is again case centric. సో మీరు కేస్ సెంట్రిక్ అండి. అగైన్ ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద హోమియోపాత్ correct అని చెప్పినప్పుడు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడే క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి. మనకి మిగతా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో దేర్ ఆర్ SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్. ద డిస్క్రిషన్ ఈజ్ ఆన్ ద హోమియోపాత్. SOP అనేది ఇక్కడ లేనట్టే. ఎస్. SOP అనేది లేదు అన్నప్పుడు హౌ ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ స్టాండర్డ్ ఈవెన్ యాజ్ అ ట్రీట్మెంట్? అంటే SOPs ఉంటేనే ట్రీట్మెంట్ అన్నది మన కండిషనింగ్ అయింది. ఓకే. హౌ వీఆర్ కండిషన్డ్, హౌ డూ వీ కాల్ సంథింగ్ సైంటిఫిక్? అన్లెస్ అండ్ until it is having scientific paper, you wouldn't call it scientific. But will it be effective or not? When the question of effect comes, effect is being seen. Standard operating protocol will also defy the artistic part of the homeopathic medicine. ఓకే. So discretion in, homeopathic doctor discretion annappudu now they are trying to form protocols. In some diseases there are protocols, but my personal opinion, again I wouldn't buy back all the homeopaths' opinion, that it is individual who is experienced, his art, his skill, his mind will play the role in treating the case. And it cannot be 2 into 2 is 4 in many cases. There are cases, then some homeopaths may even deny me
సెయింగ్ దట్ ఇంత హోమియోపతి అనుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్, పాలు తాగిన తర్వాత చిన్నపిల్లలకి ఆ కర్డల్ అయ్యి వామిట్ వస్తుంది. ఈ సిమ్టమ్ ఏ హోమియోపతిక్ డాక్టర్ విన్నా, నాన్ హోమియోపతిక్ అంటే నాన్ డిగ్రీ బట్ హోమియోపతి ప్రాక్టీసింగ్, దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ డిగ్రీ హూ రీడ్ బుక్స్ అండ్ ప్రాక్టీస్ హోమియోపతి. ఆర్ఎంపీ కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ పాత రోజుల్లో మీరు చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ హెడ్ మాస్టర్లు, స్కూల్ హెడ్ మాస్టర్లు డిగ్రీ ఉండదు బట్ పుస్తకాలు చదివి హోమియోపతి ఇచ్చేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సిమ్టమ్ పెట్టినా సరే ఒకటే ఒక మందు ఎతూజా అని చెప్పి అని ఉంటుంది, ఆ మందు ఇచ్చేయండి తగ్గిపోతుంది అంటారు. ఇది చూసుకుంటే ఎస్ఓపిఏ, కానీ డైర్ కాన్సిక్వెన్సెస్ ఉన్న కేసెస్ లైక్ జెనెటిక్ డిసార్డర్స్ ఉన్న కేసెస్, ఇట్ ఈస్ అగైన్ ద డిస్క్రిషన్ ఆఫ్ ద ఫిజిషియన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు కిడ్స్ హెల్త్, మీరు దాన్ని ఎలా అడ్రస్ చేస్తారు సార్? అంటే ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టు క్వశ్చన్స్, లేకపోతే ఒక పెద్దవాళ్ళని అడిగినట్టు మీకు పులుపు ఇష్టమా తీపి ఇష్టమా, చలి పడుతుందా వేడి పడుతుందా, ఎటువంటి ఎమోషన్స్ వస్తాయి, హ్యాపీగా అనిపిస్తుందా, దీన్ని ఎలా తీసుకుంటారు, ఇవన్నీ మనం పిల్లల దగ్గర అడగలేము, వాళ్ళు చెప్పలేరు కూడా. కరెక్ట్. ఇన్ఫాన్స్ కానీ కిడ్స్ కానీ, అది ఎలా అడ్రస్ చేస్తారు సార్? ఇన్ఫాన్స్ ఆర్ వెరీ ప్యూర్ అండి. ఓకే, వాళ్ళని అబ్జర్వ్ చేస్తే చాలు. ఓకే, చాక్లెట్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, విల్ టెల్ దేర్ నేచర్. మనం అంటే వీడి మొహమాటం వీళ్ళు ఏమనుకుంటారో ఇన్ని ఆలోచిస్తాం, కానీ పెద్దవాళ్ళు మనం, పిల్లలు దే ఆర్ వెరీ బ్లంట్. వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే మీ చేతిలో ఉన్నా మీరు ఇవ్వకపోయినా వచ్చి లాక్కుంటారు, దాన్ని బట్టి వాళ్ళ నేచర్ అర్థం అవుతుంది. రెండోది టెంపరేచర్ టాలరెన్స్ అంటారా, దుప్పటి కప్పుకుంటారా తన్నేస్తారా. ఓకే, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటారు, పేరెంట్స్ కానీ. అబ్సల్యూట్లీ, పేరెంట్స్ విల్ బి గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రెండోది వాళ్ళ బిహేవియర్ బట్టి, ప్యాటర్న్ బట్టి. కిడ్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి దేర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఆటిజం అండ్ ADHD కేసెస్ విచ్ ఇస్ బ్యూటిఫుల్లీ బీయింగ్ అడ్రెస్డ్ త్రూ హోమియోపతి. అచ్చా, ఈవెన్ ఆటిజం కూడా, ఆటిజం అండ్ ADHD కేసెస్ డెవలప్మెంటల్ డిసార్డర్స్ కింద దీన్ని క్లాసిఫై చేస్తారు. Because somewhere or the other we are also considering the mother's mental health during pregnancy. Okay. In fact, there are some congenital anomalies. ఇందాక మనం అనుకున్నట్టు కేసు చూపిస్తాను ఇక్కడ హెమాంజియోమా అల్సర్ అని చెప్పి అన్నారు. That case was cracked through mother's mental health. Okay. So mother was stressed during pregnancy, and what sort of stress, how that stress affected her, and depending upon that stress of mother at that point of time, changes వస్తున్నాయి ఇక్కడ. When we gave medication to the kid got better. Oh. So it depends upon how, and mother's mental health is 99% of the times becomes absolutely important to treat genetic mutational disorders. Okay. So autism ఎలాగా ట్రీట్ అవుతుంది సార్? అంటే I've never heard అసలు హోమియోపతిలో ఒక ఆటిజం ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయుర్వేదంలో నేను విన్నాను. Correct. అలోపతి ఈజ్ ఆల్రెడీ దేర్. Autism, again, we consider the nature of the child, the behavior of the child. See, every autistic... So we have medications. Of course we have. Every autistic kid, I mean, they are different. Autism is, although the disease is the same, every kid with autism is different. Okay. In autism spectrum, there are like different disease. It is classified into different types. That is why it is called a spectrum. But every individual of autism is also different. Okay. Some people are too very sensitive. Although autistic, they are not giving you eye contact, their developmental milestones are delayed, but then their artistic skills are very good. Okay. Now from that you understand that this particular child is very, very artistic. Person who is artistic should be very sensitive. ప్రతి ఆటిస్టిక్ కేసు డిఫరెంటే. ఆటిజంలో ఉన్న ఒక చిన్న పిల్లోడు, ఆటిస్టిక్ పిల్లోడు ఐ కాంటాక్ట్ లేదు, నేమ్ టు కాల్ రెస్పాన్స్ లేదు, ఇవన్నీ ఆటిస్టిక్ సిమ్టమ్స్ అయినప్పటికీ వెన్ఎవర్ అతను అప్సెట్ అయినప్పుడు వెళ్ళి పెయింటింగ్ వేస్తాడు. పెయింటింగ్ వేయడం కానీ డ్రాయింగ్ వేయడం కానీ దట్, అండ్ డిపెండింగ్ అపాన్ హౌ హీస్ డ్రాయింగ్, ఎలా డ్రాయింగ్ చేస్తున్నాడు, ఎలా పెయింటింగ్ చేస్తున్నాడు, కలర్స్ ఏంటి, దాన్ని బట్టి ఆల్సో యూ కెన్ అసెస్ మైండ్. షార్ప్ ఉందా పెయింటింగ్, ఓన్లీ నేచర్ వేస్తున్నాడా, లేదా మదర్ చైల్డ్ అబ్యూజ్ అవుతున్నట్టు వేస్తున్నాడా. ఆటిస్టిక్ పిల్లలకి ఇంత తెలివితేటలు ఉంటాయా అంటే ఉంటాయి, మన దగ్గరే ఉన్నాయి కేసులు. So did you come across such cases, sir? Many cases we are treating. There is in fact one of the testimonial of a kid, now they are residing in US. వాళ్ళ టెస్టిమోనియల్ మన గూగుల్ పేజ్ లో ఉంది. Okay. కంప్లీట్ స్పీచ్ డెవలప్మెంట్ లేకుండే ఆ బాబుకి, అండ్ నౌ హీ ఈస్ ఇంటూ అ నార్మల్ స్కూల్. కంప్లీట్లీ బెటర్. ఆటిజం స్కేల్ కూడా ఉంది, ద స్కేల్ దట్ ది ట్రెడిషనల్ హాస్పిటల్ చేసిన స్కోరింగ్ బిఫోర్ ఆటిజం అండ్ ఇప్పుడు, దట్ వేరియేషన్ ఇస్ ఎవిడెంట్. అంటే ఇక్కడ ఎందుకు ప్లాసిబో కాదు అంటే ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా. ప్లాసిబో ఎందుకు అంటున్నారు అంటే మందు కనిపించట్లేదు కాబట్టి ప్లాసిబో అంటున్నారు.
కరెక్ట్. ఇందాక నేను అన్నట్టు ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలియదు, లేదు. మందు కనిపించలేదు. లేదు. ఇందాక మనం అడ్రస్ చేయాల్సిన పాయింట్ లో మాట్లాడుతూ వేరే టాపిక్ ఎక్కడికి వెళ్ళాము అంటే డిఫరెంట్ ఎక్స్ట్రాక్ట్స్ అని చెప్పి అనుకున్నాం కదా, ప్లాంట్, మినరల్, యానిమల్ అని చెప్పి. వీళ్ళ తత్వాలు బట్టి ఏ మెడికేషన్ అంటే ఏ సోర్స్ నుంచి మెడిసిన్ ఇవ్వాలి అన్నది కూడా నిర్ణయింపబడుతుంది. ఓకే. పిల్లలు చాలా ఫాస్ట్ ఉన్నారు, మదర్ కి డ్రీమ్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి, కళ్ళల్లో పావులు పడుతున్నాయి, అది కూడా ఇంపార్టెంట్ అవుతుంది మనకి కేస్ టేకింగ్ లో. ప్రెగ్నెన్సీలో మీరు చూసే ఉంటారు, హోమియోపతిక్ డాక్టర్ దగ్గర వెయిటింగ్ హాల్లో ఎంతసేపు అయింది ఇంకా రాలేదు, ఎంతసేపు అయింది ఇంకా ఏం రాలేదంటే లోపల మీకు కళ్ళల్లో పావులు పడతాయా, కళ్ళల్లో ఎవరైనా తరుగుతున్నట్టు వస్తుందా అంటే వాళ్ళ స్ట్రెస్, వాళ్ళ మైండ్ ఎలా పర్సీవ్ చేస్తుంది, వాళ్ళకి ఎటువంటి డ్రీమ్స్ పడుతున్నాయి, అవన్నీ స్టడీ చేసి మెడిసిన్ ఇవ్వాలి. ఓకే. కమింగ్ బ్యాక్ టు ద స్ట్రెస్, మీరు రీసెంట్గా హోమియోపతిలో ఎండీలో సైకియాట్రీ అనేది ఒకటి సెగ్మెంట్ వచ్చింది అని చెప్పారు. సో స్ట్రెస్ని, యాంగ్జైటీని, డిప్రెషన్ని లేదా స్ట్రెస్కి రిలేటెడ్ సిమ్టమ్స్ని హోమియోపతిలో మనం ఎలా అడ్రస్ చేస్తున్నాము? వితౌట్ కౌన్సిలింగ్ లేదా విత్ కౌన్సిలింగ్ అడ్రస్ చేస్తున్నామా, వితౌట్ కౌన్సిలింగ్ అడ్రస్ చేస్తున్నామా? థెరపీ సెషన్స్ ఎలా అవుతున్నాయి? థెరపీ సెషన్స్ ఉంటాయా, ఉండవా? అంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ సార్. యాక్చువల్గా ఇప్పుడు నాకు స్ట్రెస్ ఉంది, మై స్ట్రెస్ కుడ్ బి వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, పర్సనల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది నేను ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను అంటే 1-on-1 థెరపీ సెషన్స్ అవుతాయి. నేను ఎటువంటి వాటికి ట్రిగర్ అవుతున్నాను, ఎలా ఫేస్ చేస్తున్నాను, ఇవన్నీ మాట్లాడతారు. కరెక్ట్. ఇఫ్ ద స్ట్రెస్ లెవెల్ ఈజ్ రియలీ హై, ఇఫ్ ద యాంగ్జైటీ ఈజ్ రియలీ హై, సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయంటే ఐ విల్ బి రిఫర్ టు అ సైకియాట్రిస్ట్. వేరస్ నాకు మెడిసిన్స్ యూస్ చేస్తాను. కరెక్ట్. మెడిసిన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిద్రపోవడానికి, కరెక్ట్, యాంగ్జైటీ ఎక్కువ ఉంది, స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటే యాంటీ యాంగ్జైటీ పిల్స్ కానీ ఇలా ఇస్తారు. బట్ వేరస్ మనకి హోమియోపతిలో అది ఎలా కరెక్ట్ చేసుకుంటాం సార్? అంటే అది సెగ్మెంట్ సెపరేట్గా వచ్చింది అంటే ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాం? హోమియోపతిలో ఆల్దో సైకియాట్రిక్ డిసీజ్ కాకపోయినా మైండ్ అనేది డెఫినెట్గా కన్సిడర్ చేస్తాం, అది మీకు తెలిసిన విషయం. అదే సైకియాట్రిక్ డిసీజెస్లో మైండ్ని కన్సిడర్ చెయ్యకపోవడం అంటూ ఉండదు. ఓకే, రైట్. ఒకటి. రెండోది యాంగ్జైటీ అని చెప్పి అన్నారు, లేదా ప్రతి సైకియాట్రిక్ ప్రాబ్లంకి సెన్సిటివిటీ కారణం. అంటే ఏంటి అని అనుకుంటే, ఈ రూమ్లోకి నేను వచ్చాను, నన్ను చూసి నలుగురు లేవాలి అని నేను అనుకుంటున్నాను, లేవట్లేదు, అఫెండ్ అవుతున్నాను, అక్కడి నుంచి కోపం వస్తుంది. ఓకే. లేదా పలానా మనిషి నన్ను అడగాలి అని అనుకుంటున్నాను, వాళ్ళు రెస్పాన్స్ చూపించట్లేదు, వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు, XYZ రీజన్స్ ఉండనివ్వండి, దట్ ఈస్ ఎఫెక్టింగ్ మీ. వాట్ షుడ్ ఐ కరెక్ట్, ది ఎఫెక్ట్ ఆర్ ద కాజ్? కారణం ఏంటి? రీజన్. కారణం ఏంటి? ఇప్పుడు నేను వస్తే అందరూ లేవాలి అని అనుకోవడం నీ కరెక్ట్ చేయాలా, లేకపోతే వీళ్ళు లేవట్లేదు కాబట్టి నాకు కోపం వచ్చింది కాబట్టి నేను కోపం తగ్గించుకోవడానికి మెడిసిన్స్ వేసుకోవాలా? ఫస్ట్ కాజ్ని చూసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ హోమియోపతి డస్. అంటే సెన్సిటివిటీ మనిషికి మారుతుంది. థెరపీ సెషన్స్ కూడా ఉంటాయా సార్ దీంట్లో? హోమియోపతిలో పర్సే థెరపీ సెషన్స్ లేవు, బట్ హోమియోపతి విత్ థెరపీ సెషన్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. ఓకే. హోమియోపతిక్ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి, అవి సైకియాట్రిక్ ఎమర్జెన్సీస్ అండి, వాటిలో థెరపీ సెషన్స్ కూడా పనికిరావు, మెడికేషనే కావాలి. బట్ హోమియోపతి సేమ్ మెడికేషన్, ఇదర్ అలోపతి, హోమియోపతి, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ దెన్ దట్ హ్యాస్ టు బీ హ్యాండిల్డ్. ఆ కేసెస్ మాత్రం మెడిసిన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ కూర్చుని మాట్లాడి విచక్షణ పోతుంది, నెక్స్ట్ మూమెంట్ ఇట్ ఈస్ అన్ప్రెడిక్టబుల్, ఏవైనా అవ్వచ్చు. సో హోమియోపతి విత్ థెరపీ సెషన్స్ హ్యావ్ ప్రూవెన్ మోర్ ఎఫెక్టివ్నెస్. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒకటి ర్యాండమ్ క్వశ్చన్ సార్, బేసిక్గా నాట్ రిలేటెడ్ టు హోమియోపతి ఆర్ నాట్ రిలేటెడ్ టు ఎనీథింగ్. షూర్. సూసైడల్ టెండెన్సీస్ ఉన్నప్పుడు టాబ్లెట్ వేస్తే ఆ టెండెన్సీ ఎలా పోతుంది సార్? అది హోమియోపతి అయినా అలోపతి అయినా ఎనీథింగ్, థెరపీ సెషన్స్ వర్కౌట్ అవ్వవు. కరెక్ట్. మనం ఒకరితో మాట్లాడుకుంటే ఇప్పుడు నాకు సూసైడల్ టెండెన్సీ ఉంది అంటే కనుక నేను ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటా, ఆ టాబ్లెట్ మైట్ వర్క్ ఆన్ మీ ఫర్ 5 to 6 hours ఆర్ 8 hours, 10 hours వర్క్ చేస్తుంది అనుకో, దాని తర్వాత అది నాకు పోతుంది, మళ్ళీ వచ్చిన వెంటనే హౌ డస్ దట్ వర్క్ సార్? మెడిసిన్స్ ఎలా వర్క్ చేస్తాయి? సూసైడ్కి కారణం ఏమవుతుంది? బాడీ పరంగా చూస్తే, అగైన్ ఫర్గెటింగ్ హోమియోపతి, అలోపతి, బాడీ పరంగా చూస్తే ఇట్ ఈస్ a particular neurotransmitter that is getting dysregulated. అంటే సింపుల్, మీ కోపం వచ్చింది, ఒక న్యూరో ట్రాన్స్మిటర్ అంటే కెమికల్ అండి, మీ బ్రెయిన్లో కెమికల్. ఏం కెమికల్? ఎడ్రినాలిన్ అనే కెమికల్ పెరగాలి. అది పెరిగితే అవుతుంది, గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం, కోపం రావడం, ఉక్రోషం రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ ఎడ్రినాలిన్కి కౌంటర్గా నేను మెడిసిన్ ఇస్తే ఎడ్రినాలిన్ తగ్గుతుంది కదా. ఓకే. సో ఇచ్చే టాబ్లెట్ మెడిసిన్ రూపంలో ఈస్ టు కౌంటర్ దట్ పర్టిక్యులర్ న్యూరో ట్రాన్స్మిటర్. ఎట్ ద సేమ్ టైమ్ దేర్ ఆర్ డిఫరెంట్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఫర్ డిప్రెషన్, ముదిరి, సూసైడల్ థాట్స్. ఇవన్నీ ఎపినెఫ్రైన్ అని, నార్ ఎపినెఫ్రైన్ అని, ఎడ్రినాలిన్ అని, ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్
బయోలాజికల్గా అంటే ఫిజికల్గా చూస్తే న్యూరో ట్రాన్స్మిటర్స్ డిస్బ్యాలెన్స్ మూలాన వస్తుంది కాబట్టి నేను ఇచ్చే పిల్లో మీకు వచ్చే థాట్ ఏదైతే ఉందో దానికి రెస్పాన్సిబుల్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ ఏంటి, దానికి కౌంటర్ నేను ఎలా చేస్తాను అనేది త్రూ పిల్. ఆ ఎఫెక్ట్ తగ్గినప్పుడు సార్ మళ్ళీ వేసుకోవాలి మెడిసిన్. ఓకే, దాన్ని బట్టి డోసేజ్ అది. సో దాన్ని బట్టి డోసేజ్ ఉంటుంది, మెడిసిన్ ఉంటుంది. ఇది ఈ క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి అలోపతిక్ పర్స్పెక్టివ్ వస్తుంది. ఓకే, హోమియోపతిక్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే ఇన్ని సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి అంటే దీనికి కారణమైన కాజ్ వెతకాలి. ఆ కాజ్కి ప్రతి ఒక్క మెంటాలిటీ లేదా ప్రతి ఒక్క మనిషి సూసైడ్ వరకు వెళ్ళడు. సూసైడ్ వరకు వెళ్తున్నాడు అంటే అదుపు తప్పుతున్నాడు. దాన్ని బట్టి అదుపు తప్పే రెమెడీస్ ఇవ్వాలి మేము హోమియోపతిలో. ఎందుకంటే హోమియోపతి సింపుల్ భాషలో చెప్పాలి అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని మాట విని ఉంటారు. హోమియోపతి సిద్ధాంతమే లైక్స్ షుడ్ బి క్యూర్డ్ బై లైక్స్. అంటే ఏ మందు మూలాన్ని అయితే పని చేస్తుందో ఎఫెక్ట్ వస్తుందో అదే మందు క్యూర్ అవ్వడానికి కూడా ఇవ్వాలి. లాంగ్ స్టోరీ షార్ట్, హోమియోపతి కనిపెట్టిందే ఈ సిద్ధాంతం మీద. హనీమన్ మెడికల్ ప్రాక్టీషనరే, ఆ రోజుల్లో మెడికల్ ప్రాక్టీషనరే, ఆ రోజుల్లో ఎండి తీసుకున్న మనిషి. ఏంటి ప్రాపర్ సైంటిఫిక్ స్ట్రీమ్ లేదా అలోపతి అనే మెడిసిన్లో హీ డెడ్ ఎండి దోస్ డేస్. కానీ హీ రిజైన్డ్ హిజ్ మెడికల్ ప్రాక్టీస్. ఎందుకు అంటే ఆ రోజుల్లో జరిగే అలోపతిక్ ప్రాక్టీస్ అన్న పేరుతో జరిగే అఘాయిత్యాలు ఆయన చూడలేకపోయారు. 1700s, లేట్ 1700s, ఎర్లీ 1800s. బ్లడ్ మూలాన్న ప్రాబ్లం వచ్చింది అని చెప్పి బ్లడ్ లెట్టింగ్, వెయిన్స్ ని కోసేసేయడాలు. మీకు కొన్ని మనుషుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఒక చార ఉండిపోతుంది. ఏమొచ్చాయంటే చిన్నప్పుడు ఫిట్స్ వచ్చాయండి, చుట్టగాల్చి ఇక్కడ పెట్టారు అంటారు. అంటే నాటు వైద్యం. బేసికలీ అలోపతి కూడా 1700s లో అలాగే ఉండేది. ఇట్ స్టార్టెడ్ లైక్ దట్. హౌ ఇట్ బికేమ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా హిస్టరీ ఆఫ్ మెడిసిన్ కనుక చదివితే వాళ్ళకి మొత్తం ప్రాసెస్ అర్థమవుతుంది, ఎలా ఉండేది ఎలా అయింది. ఓకే, సో ఆ రోజుల్లో హీ రిజైన్డ్ అలోపతిక్ ప్రాక్టీస్ వదిలేసి ఆయన పుస్తకాలు ట్రాన్స్లేషన్ చేసుకునేవారు. ఎందుకంటే ఇట్లాంటి పనులు నేను చేయలేను అని. వన్ ఆఫ్ ది పుస్తకం ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు వచ్చింది ఏంటి అంటే క్యూలెన్స్ మెటీరియా మెడికా అన్న దాంట్లో సింకోనా అని ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్క ఒక్క బార్క్ దాన్ని ఎక్స్ట్రాక్ట్ కనుక తాగితే మలేరియా లాంటి సిమ్టమ్స్ వస్తాయి అని చెప్పి ఆ పుస్తకంలో చదివాడు. అదే మలేరియాతో సఫర్ అవుతున్న పేషెంట్కి లేదా మలేరియా లాంటి సిమ్టమ్స్ సఫర్ అవుతున్న పేషెంట్కి ఇదే సింకోనా బార్క్ ఎక్స్ట్రాక్ట్ కనుక ఇస్తే తగ్గిపోతుంది అని. ఓకే, సో దేని మూలాన్ని అయితే కాజ్ అవుతుందో దాని మూలాన్ని క్యూర్ కూడా అవుతుంది అన్న సిద్ధాంతం దట్ అట్రాక్టెడ్ హిమ్, హనీమన్. అండ్ దాన్ని హీ రీవెరిఫైడ్. ఒక్క సింకోనాయే కాదు, చాలా మటుకు చాలా మందులతో ఆయన వెరిఫై చేసి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో వెరిఫై చేయించి అలా హోమియోపతి డెవలప్ అయింది. సో ఇట్స్ లైక్ ముళ్ళుతోనే తీయాలి. సార్, కమింగ్ బ్యాక్ టు వన్ ఆఫ్ ద ప్రైమరీ డిసీజెస్, వీఆర్ కాల్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. కరెక్ట్, ఇండియా ఈస్ కాల్డ్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఫస్ట్ డయాబెటీస్ డయాగ్నోస్ అయిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సులిన్ తీసుకోవాలి. ఇన్సులిన్ తీసుకున్న వెంటనే అంటే ఎక్కువ ఒకవేళ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ తీసుకోవాలి. తీసుకుని లెవెల్స్ తగ్గించుకుని దెన్ స్లోగా మెడికేషన్స్ లోకి రావచ్చు. దేర్ ఆర్ టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్ కూడా దీంట్లో ఉన్నాయి. హోమియోపతి అంటే బేసిక్గా ఇట్స్ షుగర్ మెడిసిన్. హోమియోపతి ఆర్ స్వీట్ పిల్స్. ఇంగ్రీడియంట్స్ ఏమున్నా అదంతా మాకు అనవసరం. మాకు టేస్ట్ అయ్యేది ఏంటి అంటే తీయగా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టివ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ఎట్ ఆల్ అని చాలా పెద్ద ఇది ఉంది బయట. అది ఎలాగా సార్ అంటే హౌ ఇట్ ఈస్ డయాగ్నోస్డ్ అంటే హౌ ఇట్ ఈస్ సాల్వ్డ్? డయాబెటిక్ పేషెంట్స్కి హోమియోపతి ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే ఎస్ చాలా దానికి మెడికేషన్స్ ఉన్నాయి, దానికి లోపల మెడికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా సరే నిజంగా అది వర్క్ అవుతుందా? ప్రూవెన్ కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఈజ్ హోమియోపతిక్ గ్లోబ్యూల్ స్వీట్గా ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్ అది వాడచ్చా వాడకూడదా అన్నది వాడచ్చు అని చెప్పడానికి ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఉంది. అది కూడా మనం షేర్ చేద్దాం. ఎనీ డయాబెటిక్ డైట్ ఆర్ డైటీషియన్ విల్ ప్రిస్క్రైబ్ అట్లీస్ట్ 1 apple a day. The amount of sucrose that an apple is having is far more than a 40 size. అంటే డిఫరెంట్ సైజ్ ఆఫ్ గ్లోబ్యూల్స్ ఉంటాయి హోమియోపతిలో, 30 అని 40 అని రకరకాలు ఉంటాయి. ఆ రీసెర్చ్ పేపర్ ఏం చెప్తుందంటే 1 dose ఆఫ్ పర్టికులర్ క్వాంటిటీ దీస్ మెనీ పిల్స్ ఆఫ్ homeopathic medicine is having lesser sucrose compared to that apple. Can you avoid eating apple? Is it not recommended? Recommended కాకపోవడం అనేది లేదే. కరెక్ట్. షుగర్ లేకుండా మనిషి బ్రతకడండి. అంటే ఎక్కువ తీసుకోకూడదు అనేది మాత్రం వాస్తవం. ఓకే, ఇచ్చేది చాలా చాలా మైన్యూట్ క్వాంటిటీస్లో హోమియోపతిక్ పిల్స్ అనేవి షుగర్ కంటెంట్ ఉంటాయి. అది చాలా చాలా మైన్యూట్ డోసెస్లో మనం ఇస్తున్నాం. ఓకే, సో దాని మూలాన షుగర్ స్పైక్ అవుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, అది డెఫినెట్గా ఒక మిత్.
పాయింట్ 2, షుగర్ మెడిసిన్స్ లోనే హోమియోపతి ఇస్తాం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దేర్ ఆర్ లిక్విడ్స్ లో ఇస్తాము, లైక్ మదర్ టింక్చర్స్ లో ఇస్తాము. మదర్ టింక్చర్స్ వాటర్ లో కలుపుకుని తాగమని చెప్తాము. షుగర్స్ లో ఇట్ ఇస్ వెరీ కామన్ ప్రాక్టీస్, రొటీన్ హోమియోపతిక్ ప్రాక్టీస్ లో సైజీజియం అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది ఆ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ ని ఇన్ని నెంబర్ ఆఫ్ డ్రాప్స్ ఇంత వాటర్ లో కలుపుకుని తీసుకోండి, డిపెండింగ్ అపాన్ ది లెవెల్స్ ఆఫ్ డయాబెటిక్. ఓకే. ఒకటి, హోమియోపతిక్ పిల్స్ ఆర్ చాలా చాలా తక్కువ షుగర్ ఉంటుంది దాంట్లో, అది మీ దాని మూలాన షుగర్ ఏం పెరిగిపోదు. పాయింట్ 1. ఓకే. పాయింట్ 2, లిక్విడ్ లో ఇచ్చే మెడిసిన్స్ కూడా హోమియోపతిలో ఉంటాయి, అలా కూడా ఇవ్వచ్చు. దట్ విల్ డెఫినెట్లీ నాట్ ఇంక్రీజ్ షుగర్. థర్డ్ పాయింట్, పర్మనెంట్ గా షుగర్ కి రివర్సల్ ఉందా? పర్మనెంట్ గా షుగర్ కి రివర్సల్ ఉంది హోమియోపతిలో. అది టైప్ 1 అయినా టైప్ 2 అయినా? టైప్ 2 సంగతి నేను మాట్లాడుతున్నాను. టైప్ 1 రీసెర్చెస్ హ్యావ్ టు కమ్ యెట్. దేర్ ఆర్ కేసెస్, స్కాటర్డ్ కేసెస్ ఎగ్జాంపుల్ గా తీసుకుని నేను పాడ్కాస్ట్ లో చెప్పకూడదు. ఓకే. బట్ టైప్ 2 డయాబెటిస్ మెలైటస్ ఇస్ డెఫినెట్లీ బీయింగ్ క్యూర్డ్. ఓకే. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళ HbA1c 12-15 ఉంది అంటే మీరు ఓన్లీ హోమియోపతి వాడండి అని మాత్రం చెప్పడం భావ్యం కాదు. ఇందాక పాయింట్ చెప్పినట్టు యూ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. కరెక్ట్. బికాజ్ లైఫ్ థ్రెటనింగ్ అవ్వకూడదు కాబట్టి. కరెక్ట్. రెండోది ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ అసలు ఆ ప్యాంక్రియాస్ ఎంత ఫంక్షనింగ్ చేస్తున్నాయి. అగైన్ అండి, అంటే డయాబెటిస్ కి క్యూర్ ఉంది అంటే ఉంది, లేదు అంటే లేదు. నేను డిప్లొమాటిక్ గా చెప్తున్నానా అంటే కేస్ సెంట్రిక్ కాబట్టి డిప్లొమాటిక్ గా చెప్పాల్సి వస్తుంది. ఒక కేసు ఉంది, ఈ కేసులో మనం చేయగలుగుతామా చేయలేమా? Definitely it can be answered. But then we have seen results in diabetes, we have seen results in hypertension. Without medication, 7 years down the lane, 8 years down the lane, patients are doing good. The experiences you had with patients. డయాబెటిస్ ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో ఖచ్చితంగా దాని గురించి, దానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి, ఖచ్చితంగా తగ్గుతాయి అన్నారు. Did you come across any such patient? HbA1c 8 and this particular lady, she started having high sugar levels during her pregnancy, which got detected in the 7th and 8th month. Okay. Definitely she was on anti-diabetic medication start అయింది, ఎందుకంటే ఆ టైంలో రిస్క్ తీసుకోరు కాబట్టి. అది తగ్గిపోయింది. పోస్ట్ విచ్ ద డయాబెటిస్ కంటిన్యూడ్. రైట్. ఇదే కేసు అసలు ఎందుకు వచ్చింది డయాబెటిస్, షుగర్ లెవెల్స్ ఎందుకు పెరిగాయి? అగైన్ ఇట్ కోరిలేట్స్, ఎవ్రీథింగ్ కోరిలేట్స్ బ్యాక్ టు స్ట్రెస్ ఇన్ హోమియోపతి. సో వీ ట్రై టు అండర్స్టాండ్ హర్ మెంటాలిటీ, హర్ స్ట్రెస్ ఇన్ ది 7th month, విచ్ హెస్ ట్రిగర్డ్ ద డయాబెటిస్. ఒకసారి ట్రిగర్ అయింది అంటే అది కంటిన్యూ అవుతుంది. అది మైగ్రేన్ లాగా వచ్చిపోయేది కాదు. అండ్ ఆఫ్టర్ హర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ షీ డెలివర్డ్ ద బేబీ, షీ స్టిల్ హ్యావింగ్ డయాబెటిస్. సో దట్ కేస్ వీ హ్యావ్ టేకెన్ అప్, వీ హ్యావ్ ఫాలోడ్ ఇట్ ఫర్ 3 years and she is now with 5.8 or 5.7. Non-diabetic. It's non-diabetic range and she is not on any medication. Okay. సో అది న్యాచురల్ గా తగ్గింది అంటే న్యాచురల్ గా తగ్గింది అనుకోవచ్చు, కానీ న్యాచురల్ గా తగ్గింది అంటే మళ్ళీ మీ ఫస్ట్ పాయింట్ ని కాంట్రాడిక్ట్ చేస్తుంది. ఒక్కసారి వస్తే తగ్గదు కదా అన్న పాయింట్ ని కాంట్రాడిక్ట్ చేస్తుంది. కాబట్టి ఇది హోమియోపతిక్ మెడిసిన్స్ తోనే తగ్గింది. ఓకే. సో దెర్ ఈస్ దిస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్ గా 2 years లో మిస్క్యారేజ్ 4 times అయింది. 2 years లో 4 times మిస్క్యారేజ్ అయింది. డాక్టర్స్ గేవ్ అప్ ద హోప్. హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా హోమియోపతి మెడికేషన్ స్టార్ట్ చేశాక తను కన్సీవ్ అయ్యింది. యాక్చువల్గా ఇట్స్ అ మిరాకిల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మేము అందరం చూస్తుంటే అలా ఎలా అయ్యింది, అంతలాగా ఎలా జరిగింది అని. సో విమెన్స్ హెల్త్ దగ్గరికి, ఫర్టిలిటీ దగ్గరికి వస్తే, ఫర్టిలిటీ ఇష్యూస్ హోమియోపతి ఎలా అడ్రస్ చేస్తుంది సార్? అంటే అది విమెన్ అయినా అవ్వచ్చు, మెన్ అయినా అవ్వచ్చు. మెన్ కి స్పర్మ్ కౌంట్ ద్వారా ఎలా అడ్రస్ చేస్తారు, విమెన్ కి ఎగ్స్ పరంగా ఎలా అడ్రస్ చేస్తారు, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ అవన్నీ. హార్మోనల్ రీజన్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. కానీ ఇందాక మనం అనుకున్నట్టు రికరెంట్ అబార్షన్స్ అవుతున్నాయంటే ఎక్కడో అక్కడ వైరల్ మార్కర్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. వాళ్ళలో కనుక టార్చ్ అనే టెస్ట్ చేపిస్తే, టార్చ్ ఇస్ లైక్ టాక్సోప్లాస్మా రూబెల్లా, సైటోమెగాలో వైరస్, హెర్పెస్, ఈ వైరస్ అండ్ అదర్ వైరసెస్ లైక్ సిఫిలిస్. సో ఈ వైరసెస్ కనుక వాళ్ళు ప్యానెల్ చేయించుకుని చూస్తే డెఫినెట్ గా హై ఉంటుంది. ఓకే. సో హోమియోపతి అగైన్ కన్సిడరింగ్ ద టోటాలిటీ, వాళ్ళ మనస్తత్వం, స్ట్రెస్ ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ మార్కర్స్ లో ఆ వైరల్ మార్కర్స్ ఏవైతే ఎలివేట్ అయి ఉన్నాయో అవి కనుక నార్మల్సీకి వస్తున్నప్పుడు డెఫినెట్లీ దేర్ కన్సీవింగ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి. పాయింట్ 1. పాయింట్ 2, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా డెఫినెట్ గా ఎక్కువ అవుతాయి ఇఫ్ దట్ ఈస్ ద రీజన్. సో వితౌట్ యూజింగ్ allopathy, without using antibiotics and allopathy, we can pretty make sure say that homeopathy can actually increase the chances of. Certainly yes, no second thought about it. Fertility issues solve చేస్తుంది. No second thought about it. Diagnosing the problem is very very important. అది లేకుండా మనం చేయకూడదు. కానీ ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత మాత్రం హోమియోపతి హ్యాండిల్స్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ బ్యూటిఫుల్లీ.
ఓకే. And sperm count and all these things are very small issues. Increasing the sperm count. In fact, you have hormonal therapies for female, but what becomes more challenging is raising the sperm count. Apart from multivitamins and few hormones, there is no much treatment to increase sperm count. In men's health also, it is a very, very great advantageous system of medicine. We have cases more than 10. Oh, you have seen person. Yes, then that particular man is having a kid who was born on my wedding date or before my wedding date. Oh, So it is not a great deal solving astenospermia, sperm count తక్కువ ఉన్న కేసెస్ అని హ్యాండిల్ చేయడం పెద్ద కష్టం కాదు హోమియోపతితో. ఓకే. సో ద మేజర్ ఇష్యూ ఆఫ్టర్ డయాబెటిస్ మనందరికీ ఉన్నది హెయిర్ ఫాల్, అచ్చా. డాండ్రఫ్, ఎగ్జిమా, సోరియాసిస్, ఇవి ఇష్యూస్ బేసిక్ గా. కరెక్ట్. మాక్సిమం దగ్గర నుంచి ఆల్రెడీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు సోరియాసిస్ అనేది ఏదైతే ఉందో Psoriasis can be treated. It ఎగ్జిమా, can be cured also. సోరియాసిస్ కెన్ బి క్యూర్డ్ Yes. ఇన్ హోమియోపతి. Yes. ఓకే. Not mine. There are several cases. There are several proofs. Not just mine. మీరు నెట్ తీసి చూస్తే నెట్ కాకపోతే మీరు దగ్గరికి వెళ్ళిన ఏ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయి సోరియాసిస్. ఓకే. సో ఎగ్జిమా కమ్స్ టు దట్ అగైన్. Eczema is a very, very mild form of skin disease that is very easy to tackle. In fact, psoriasis is little difficult, but that can also be tackled through homeopathy. సో ద మేజర్ 2 కేసెస్ ఇప్పుడు మనం లాస్ట్ వచ్చేది ఏంటంటే Dandruff. హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్. Dandruff is also not a difficult one, but hair fall, it is again depending upon what type of hair loss it is. ఓకే. Male pattern, genetic, honestly speaking, you really can't do anything about it. ఓకే. అది హోమియోపతి కాదు కదా, ఎనీ మెడిసిన్ can't do anything about it. జెనెటిక్ అండ్ Hair loss. ఓకే. హౌ డు వి డిఫరెన్షియేట్ ఇట్ సార్? There one male pattern usually starts from here. Genetic, as it is known, it comes through generations, so that you can't really challenge. One particular type of hair loss is called alopecia areata, wherein person loses even the eyebrows. Complete baldness. Areata is complete baldness, where the person even loses eyebrows, eyelashes. We have cases which recovered beautifully with homeopathy. Alopecia totalis అయిపోయింది. Totalis is wherein complete loss of hair. ఓ. If that girl's parents permit me to share photos, I can share it with you. Okay. Rather, after the podcast, I'll show you personally. ఓకే. Chinnapilla, you can't disclose her identity, but then we have beautifully treated it. So depending upon which type it is. ఓకే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి డాండ్రఫ్ కెన్ బి కంప్లీట్లీ ట్రీటెడ్ Yes. ఇన్ హోమియోపతి. Yes. హెయిర్ ఫాల్ కూడా యూ కెన్ Certain parts of hair fall we can handle. Certain parts we cannot handle. ద బిగ్గెస్ట్ డిసీజ్ క్యాన్సర్. Okay. మీరు ఇందాక చెప్పినట్టు ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్. Correct. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ పాసిబుల్ ఇంకా అని చెప్పారు. బట్ వేరాజ్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ కొంచెం ఎర్లీగా డిటెక్ట్ అయితే అలోపతిలో కూడా మనకి మేనేజ్ చేసుకోవడానికి మెడిసిన్స్ ఉన్నాయి. Correct. మేనేజ్ చేసుకోవడానికి Chemotherapy. కీమోథెరపీ కానీ సెల్స్ తగ్గించడానికి మెడికేషన్స్ అవన్నీ ఉన్నాయి. హోమియోపతిలో అంత ఎఫెక్టివ్ ఉన్న మెడికేషన్స్ ఉన్నాయా క్యాన్సర్లో? హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయా అనే దానికన్నా హోమియోపతిలో డాక్టర్స్ ఉన్నారా? ఓకే. You can hardly count doctors on the tips of fingers who can cure cancer. నాట్ జస్ట్ ట్రీట్, క్యూర్ Who can క్యాన్సర్. cure cancer, but honestly they are very, very less in number. There are very few who you can count on. Therefore, on a larger scale, if I have to address, I would say no only. ఓకే. But is it possible with homeopathy? Yes. The question is possibility of homeopathy, certainly yes. But ఇది విని ప్రాపర్గా క్వాలిఫికేషన్ లేని హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే తర్వాత సఫరింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి చాలా తక్కువ మంది డాక్టర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు, ఓకే. కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. whenever we go to seminars and all, we usually see cases cured with homeopathy. So homeopathy has got the potential. The amount of physicians who are having so much of courage to treat and patients who are getting treated, both should have courage. ఓకే. And only with homeopathy, not even chemo, not even radio, there are cases. ఓకే. ఇట్ ఈస్ డిపెండబుల్ బట్ Upon the doctor. డెఫినెట్లీ ఒక డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, Right. హోమియోపతి ప్రాక్టీషనర్ మీద Right. డిపెండ్ అయి ఉంటుంది. Right. ఓకే. కీ టేక్ అవేస్ ఏముంటాయి సార్ హోమియోపతి నుంచి లైఫ్ స్టైల్ పరంగా? లేదు అంటే కనుక అంటే డూ యూ సజెస్ట్ టేకింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్? Certainly, yes. ఆయుర్వేదంలో చెప్పినట్టు డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ తప్పకుండా ఉండాలండి. అది అలోపతి ఆయుర్వేద అనే కాదు, జనరల్ గా మన హెల్త్ మనం కాపాడుకోవాలి అంటే గుడ్ ఫుడ్, గుడ్ ఎక్సర్సైజ్, గుడ్ స్లీప్, దట్ ఈస్ ఇన్ఎవిటబుల్. అది ఏం పిల్ వేసుకున్నా సరే
వాటిని రీస్టోర్ చేసుకోవాల్సినంత ఇంపార్టెన్స్ ఏ పిల్స్కి ఇవ్వక్కర్లేదు ఒకవేళ అవి సరిగ్గా ఉంటే. స్ట్రెస్ అంటారు, డే టు డే లైఫ్ స్టైల్ అన్నా సరే, ది వే యు ఆర్ హ్యాండ్లింగ్ స్ట్రెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, స్ట్రెస్ లేనివాడు ఎవరు లేరు ప్రపంచంలో, పుట్టడమే స్ట్రెస్. బట్ సపోజ్ టు హ్యాండిల్ ద స్ట్రెస్, some people learn through lessons, some people are naturally blessed to handle crisis. So however it is, but then tolerance to stress is what has to be developed. How you develop is your choice. Meditation antara, ఆధ్యాత్మికత అంటారా, హోమియోపతి అంటారా, థెరపీ అంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ టేక్ ది కాల్. అల్టిమేట్లీ యువర్ టాలరెన్స్ టు స్ట్రెస్ హెస్ టు ఇంక్రీజ్. ఓకే సార్. సో దీనికి కంటిన్యూషన్ గా ఇందాక మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం, హోమియోపతి వాజ్ వెరీ ఎకనామికల్. ఎవరైనా ఎఫర్ట్ చేయగలరు. నేను ఒకటి తగ్గించుకోవాలి అంటే నాకు ఆయుర్వేదం కంటే కూడా హోమియోపతికి వెళ్ళింది అంటే, ఆయుర్వేదంలో ఇంకా కషాయాలు అవి ఉంటాయి, పిల్లలు తాగలేరు, పెద్దవాళ్ళు కూడా తాగలేరు ఎక్కువ. అదే హోమియోపతి అయితే స్వీట్ పిల్స్ ఉంటాయి, లేదా వాటర్ లో డైల్యూట్ చేసుకునే మెడిసిన్స్ ఉంటాయి. వాజ్ వెరీ ఎకనామికల్. కమర్షియలైజ్ ఎందుకు అయిపోయింది సార్ హోమియోపతి అనేది? కమర్షియలైజ్ అనడం కన్నా ఇన్ఫ్లేషన్ మాకు కూడా తగిలిందంటే. అంటే స్టడీయింగ్ హోమియోపతి ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ వాస్. సో ది కాలేజ్ ఫీ స్ట్రక్చర్, ది అమౌంట్ దట్ వీఆర్ సపోజ్ టు స్పెండ్ ఆన్ ది స్ట్రక్చర్. క్లినిక్ పెట్టాలి అంటే ఇదివరకు రేకుల షెడ్ కింద హవాయి చెప్పులు వేసుకుని కూడా హోమియోపతి ప్రాక్టీస్ చేసేవారు. అది హోమియోపతిని తక్కువ చేసినట్టు కానే కాదు సుమా. అంటే పర్సన్ వాళ్ళకి అంత ప్రాధాన్యత బహుశా ఇచ్చుకునేవారు కాదు, అంబియన్స్ అంత ప్రాధాన్యత కూడా ఇచ్చుకునేవారు కాదు. ఇప్పుడు ఒక కార్పొరేట్ స్టైల్ క్లినిక్స్ అనేవి వస్తున్నాయి. కరెక్ట్. వాటి సెటప్ చేయాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది మీకు తెలుసు, దాన్ని రన్ చేయాలి అంటే ఎంత కాస్ట్ అవుతుంది మీకు తెలుసు. అమౌంట్ ఆఫ్ పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్స్, ఇవన్నీ. ఇట్ ఈస్ గుడ్ టు లిజన్ టు ఏమంటారు ప్రోవర్బ్స్ విచ్ సేస్ గుడ్ వైన్ నీడ్స్ నో బుష్. అంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే మీకు అడ్వర్టైజ్మెంట్స్ అక్కర్లేదు అని ఇదివరకు రోజుల్లో చాలా కామన్గా ఉండేది. ఇప్పుడు కూడా దేర్ ఆర్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ అడ్వర్టైజ్మెంట్స్. వాళ్ళ దగ్గర ఖర్చు తక్కువ ఉంటుంది. If at all it is highly advertised, the setup is modern, and all, depending upon that you are charged. Okay. Homeopathic medicine కన్నా కూడా ఆల్ దిస్ పారాఫర్నేలియా ఏదైతే అంటామో, ఈ చుట్టుపక్కల రెంట్ కానీ, అంబియన్స్ కానీ, రిసెప్షనిస్ట్ కానీ, మీకు ఇచ్చే సర్వీస్ కానీ, దిస్ ఆల్ కౌంట్స్ ఫర్ యువర్ చార్జెస్. Point 2, experience of the physician. Okay. See, experience of when I was assisting Dr. Vijaykar, he was one of the most busiest practitioner in the country, rather in the world. Now you have to buy his time, not his medicines. Have to buy his experience. Experience. ఇప్పుడు musician కూడా ఒక artist కి when you are paying, you are not paying him for his 3 hours program. You are paying him for his effort that he has put in that art for so many years. 100%. ఎన్నేళ్ళు కష్టపడి ఎంత సాధన చేసి ఎన్ని పోగొట్టుకుంటే ఆ స్థాయికి వస్తారు. కరెక్ట్. 100%. సో ఎక్స్పీరియన్స్డ్ హోమియోపతిక్ ఫిజిషియన్ దగ్గర చార్జెస్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి. ది రీజన్ ఇస్ వాళ్ళంత టైమ్, ఎఫర్ట్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టారు కాబట్టి ఇట్ హెస్ బికమ్ మోర్ చార్జబుల్. ఐ మీన్ ఇట్ హెస్ బికమ్ లిటిల్ కమర్షియల్ నౌ. అగైన్ కమర్షియల్ ఉంటేనే మంచి ట్రీట్మెంట్ ఉంటుందా అన్న ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ అగైన్. ఎగ్జాక్ట్లీ. సో ఎకిరాల కృష్ణాచార్యులు ఒక పెద్ద ఫిలాసఫర్ ఉండేవారు, అంటే ఆధ్యాత్మికంగా చాలా పెద్ద గురువు గారు. ఆయన హోమియోపతి పుస్తకాలు చదివి మెడిసిన్స్ ఇచ్చారు ఆధ్యాత్మికతతో పాటు. అండ్ హిస్ మెడిసిన్స్ వర్ వెరీ వెరీ ఎఫెక్టివ్. హీ నెవర్ చార్జ్డ్ మనీ. కరెక్ట్. సో డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. నరాల వీక్నెస్ అంటే చాలా మందికి ఒక చిన్న మిత్ ఉంది. నరాల వీక్నెస్ అంటే ఒక దానికి రిలేట్ చేసుకుంటారు. అది కాకుండా నరాల వీక్నెస్ అంటే ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు న్యూరాలజీ. న్యూరాలజీకి సంబంధించి హ్యాండ్స్కి కానీ లెగ్స్కి కానీ ఇదంతాను. దానికి హౌ ఎఫెక్టివ్ ఈస్ ద హోమియోపతి ట్రీట్మెంట్? హౌ డు యూ యాక్చువల్లీ అప్రోచ్ ఇన్ టు ఇట్? నరాల వీక్నెస్ అన్నది ఇట్ ఈస్ మోర్ అ కామన్ సిమ్టమ్ దాన్ అ డయాగ్నోస్టిక్ టర్మ్, టు బి ఆనెస్ట్. అంటే జనరల్గా వీక్నెస్ ఉన్నా సరే నరాలన్నీ వీక్గా ఉన్నాయండి, నరాల వీక్నెస్ ఉందండి, నరాల వీక్నెస్ ఉందండి అని చెప్పి పేషెంట్స్ అంటూ ఉంటారు. నరాల వీక్నెస్ నిజంగా నరాల వీక్నెసేనా, లేదా జనరలైజ్డ్ వీక్నెస్ విచ్ ఆర్ ఎఫెక్టెడ్, ఐ మీన్ విచ్ ఆర్ బీయింగ్ మేనిఫెస్టెడ్, లేకపోతే ఆ జనరలైజ్డ్ వీక్నెస్ వణుకులో, నీరసంలో, శక్తి లేకపోవడంలో కనిపిస్తుందా? ఓకే. నరాలు వీక్నెసెస్ చాలా ఈజీగా వాడే పదం. అంటే పేషెంట్స్ పర్స్పెక్టివ్గా చెప్పాలి అంటే, డాక్టర్స్ పర్స్పెక్టివ్లో నరాల వీక్నెస్ ఏమన్నా కంప్లీట్ నర్వస్ సిస్టమ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు నరాలు ఏం వీక్గా లేవు అంటారు. సో నరాల్ వీక్నెస్ ఇస్ మోర్ ఆర్ లెస్ రిలేటెడ్ టు జనరల్ వీక్నెస్. ఐ వుడ్ కన్సిడర్ ఇట్ దట్ వే. జనరల్ వీక్నెస్కి హోమియోపతిలో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ వై షీ ఈజ్ వీక్ ఆర్ వై హీ ఈజ్ వీక్. దేర్ ఆర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఒక్క
దగ్గు వచ్చింది అంటే యూజువల్గా మనకు వచ్చింది ఏంటి, మైండ్లో వచ్చేది ఏంటి అంటే లంగ్స్లో ప్రాబ్లం ఉందో లేకపోతే థ్రోట్లో ప్రాబ్లం ఉందో అని. దగ్గుకి న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ అంటే హార్మోనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మూలాన కూడా దగ్గు రావచ్చు, హార్ట్ మూలాన దగ్గు రావచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ హైపర్ అసిడిటీ ఇక్కడ వరకు యాసిడ్ వచ్చి వెనకాల వెళ్ళినప్పుడు కూడా మీకు దగ్గు వస్తుంది. సో అలాగే నరాల్ వీక్నెస్కి కానీ జనరల్ వీక్నెస్కి కానీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకుని దేని మూలాన వీళ్ళు వీక్ ఫీల్ అవుతున్నారు. కొద్దిమందికి కామన్గా ఉన్నది ఏంటంటే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత చాలా వీక్ అయిపోయామండి, వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత చాలా వీక్ అయిపోయామండి, ఫలానా ఇస్చెమిక్ హార్ట్ డిసీజ్ వచ్చింది, స్టంట్ వేశారు లేదా బలూన్ యాంజియోప్లాస్టీ చేశారు, దాని తర్వాత వీక్నెస్ వచ్చేసిందండి, స్టెరాయిడ్స్ వాడారు, వీక్ అయిపోయావు. సో వీ నీడ్ టు అడ్రస్ వై ఫ్రమ్ వేర్ ఎక్కడి నుంచి ఆ వీక్నెస్ అనేది స్టార్ట్ అయింది, దాన్ని బట్టి హోమియోపతిలో వీ కెన్ ట్రీట్. ఓకే, కారణం తెలిస్తే సొల్యూషన్ ఈజీ. ఓకే సార్, ఇప్పుడు మీరు కోవిడ్ అన్న పదం తీశారు కాబట్టి లెట్స్ ఒక 1 minute దాని గురించి ఒకసారి మాట్లాడుకుని మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. కోవిడ్ వచ్చేసరికి ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ మ్యాక్సిమం అందరికీ కోవిడ్ వచ్చి వెళ్ళే ఉంటుంది డెఫినెట్లీ. సో కరోనా వైరస్ కోవిడ్ ఏదైతే ఉందో దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ అప్పుడు జరిగిందా, జరిగితే ఎంత ఎఫెక్టివ్గా జరిగింది సార్? హోమియోపతి ఆయుష్ మినిస్ట్రీయే ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. ప్రివెంటివ్గా ఆర్సనిక్ ఆల్బమ్ అని ఒక మందు ఉండింది, అది పంచండి, ఇది ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకోండి, ఫలానా పవర్ 30 పవర్లో ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకుంటే మీకు కోవిడ్ రాదు అన్నది. దాని తర్వాత జరిగిన రీసెర్చెస్ సంగతి నాకు తెలీదు. అంటే ప్రివెంటివ్గా ఇచ్చే మెడిసిన్ ఎంతవరకు ఎఫెక్టివ్ అన్నది నిజంగా క్వశ్చన్ మార్కే. యాజ్ అ హోమియోపాత్ ఐమ్ టెలింగ్ దిస్, మెనీ హోమియోపాత్స్ మే డిఫై మీ, బట్ ప్రివెంటివ్గా ఎంత పని చేసిందో తెలియదు, కానీ క్యూరేటివ్గా హోమియోపతి హెస్ ప్లేడ్ అ గ్రేట్ రోల్. ఓకే, కోవిడ్ వచ్చిన పేషెంట్స్కి వితౌట్ గెటింగ్ అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్, మెయింటైనింగ్ దేర్ సాచ్యురేషన్, ఈవెన్ ఇఫ్ ద పీపుల్ హూ ఆర్ ఆన్ వెంటిలేటర్స్ హెవ్ కమ్ అవుట్, లంగ్ కొలాప్స్ అయ్యే వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్ళు కూడా, ఐ వాజ్ రిఫరింగ్ టు డాక్టర్ శ్రీకర్ మను, ఆయన దగ్గర మేము కేసులు చూసేవాళ్ళం వెన్ ఐ వాజ్ ఇంటర్నింగ్ హిమ్, జస్ట్ బై అప్లికేషన్ ఆఫ్ ఫ్యూ డ్రాప్స్ ఆన్ హ్యాండ్, not even taking it orally. Okay, he has cases. So that is when, I mean, curatively it is wonderful. Preventive I doubt. Okay, so coming back to the education regarding homeopathy, Okay. educating people about homeopathy, we have seen అలోపతిలో ప్రతి వీధికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఎవ్రీ స్ట్రీట్ హ్యాస్ అ డాక్టర్. ఆయుర్వేదం కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, Correct. చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. Correct. ఈ మధ్యన ఇంకా పెరుగుతోంది. పీపుల్ ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఆయుర్వేద దెన్ టు అలోపతి. Okay. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి అది. Okay. సో హోమియోపతికి వచ్చేసరికి హోమియోపతిలో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉంటాయి సార్? కరెక్ట్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మంది హోమియోపతి అంటేనే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఒక నానుడు బయట ప్రపంచంలో ఉంది. దట్ ఈస్ అగైన్ అ మిత్. హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చేమో, డైరెక్ట్ బ్యాడ్ ఎఫెక్ట్సే ఉంటాయి సరిగ్గా ఇవ్వకపోతే. ఓకే, హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అన్న నానుడు ఈజ్ ఆల్సో మిత్. ఎన్ని మిత్స్ అయితే మనం బర్స్ట్ చేస్తున్నామో ఇది కూడా ఒక మిత్. ఎందుకంటే కరెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్ ఇస్తేనే దెర్ ఇస్ అ వే హౌ అ పర్సన్ షుడ్ బి క్యూర్డ్. హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని ఉంటుంది. డాక్టర్ విజయ్ గారి గురించి మాట్లాడినప్పుడు మేజర్ కాంట్రిబ్యూషన్ ఏం చేసింది ఏంటంటే హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్. అంటే ఓ పేషెంట్కి తగ్గుతోంది, సోరియాసిస్ తగ్గుతోంది అంటే ఎలా తగ్గాలి? పైనుంచి కిందకి తగ్గితేనే తగ్గినట్టు. లోపల నుంచి సోరియాట్రిక్ ఆర్థరైటిస్ అని చెప్పి అంటాం. అంటే సోరియాసిస్ ముదిరిపోయినప్పుడు ఆ జాయింట్స్లో ఎఫెక్ట్ అయ్యి జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఈ జాయింట్ పెయిన్స్ తగ్గుతున్నప్పుడు ఆ సోరియాసిస్ బయటకు రావాలి. ఓకే, ఇన్ ద సెన్స్ జాయింట్స్ ఆర్ గెటింగ్ బెటర్ బట్ సోరియాసిస్ గెటింగ్ అగ్రవేటెడ్. ఇట్స్ అ గుడ్ సైన్. యూ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. వెయిట్ అండ్ వాచ్ ఇన్ ద సెన్స్ వీ కెన్ అష్యూర్ ద పేషెంట్ దట్ విల్ బి రిడ్ ఆఫ్ ద సోరియాసిస్ ఆల్సో. సో డాక్టర్ విజయ్ గారు చేసిన మేజర్ కాంట్రిబ్యూషన్స్లో ఇదొకటి. ఒకవేళ కనుక తప్పు మెడిసిన్ ఇస్తే సోరియాసిస్ కనుక సోరియాట్రిక్ ఆర్థరైటిస్లోకి మారితే అది డెఫినెట్లీ అ బ్యాడ్ సైన్. ఓకే, అంటే హౌ టు ట్రీట్ అ పేషెంట్, హౌ నాట్ టు ట్రీట్ అ పేషెంట్ ఇస్ సింపుల్ అండి. మామూలు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు కాంప్లికేట్ చేస్తున్నారు కదా. అది మందుల మూలాన అయిందా న్యాచురల్గా అయిందా అన్నది అగైన్ ఇట్ హెస్ టు బి అసెస్డ్. కానీ ఒకవేళ మందులు వాడుతున్నా సరే మీకు వస్తుంది అంటే మాత్రం యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఓకే, దెన్ హౌ టు సెలెక్ట్ ఎ రైట్ డాక్టర్, రైట్ హోమియోపతి డాక్టర్? This is a difficult question to me. It is definitely not on the basis of telltale signs and advertisements. 100%. So although marketing వాళ్ళకి నచ్చే పదం అడ్వర్టైజ్మెంట్, నచ్చని పదం మౌత్ టు మౌత్ పబ్లిసిటీ. కానీ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ మస్ట్ బి మోర్ రిలయబుల్ అకార్డింగ్ టు మీ, ఎస్పెషలీ విత్ హోమియోపతి. ఓకే, మీకు తగ్గింది, మీరు ఇంకొని రెఫర్ చేస్తున్నారు, మీకు తగ్గిందని మీరే టెస్టిమోనియల్. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి నేను ఫోటోలు చూపించచ్చు, నేను టెస్టిమోనియల్ జనాలు రాయొచ్చు, బట్ దెన్ అన్లెస్ అండ్ అంటిల్ సంబడీ టెల్స్ యూ బై దేర్ ఎక్స్పీరియన్స్ యూ వుడెంట్ రియల్లీ బిలీవ్. అండ్ అంటిల్ అండ్ అన్లెస్ యూ గెట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు ఇందాక టాన్సిలైటిస్ గురించి చెప్పారు, మీరు ఒక టెస్టిమోనియల్ అయ్యారు అంటే తగ్గుతుంది హోమియోపతి. కానీ నేను టాన్సిలైటిస్ తగ్గించుకున్నది ఎప్పుడో నా చిన్నప్పుడు వేరే డాక్టర్ దగ్గర. కరెక్ట్. నాకు ఇప్పుడు వేరేది ఏమైనా వచ్చింది అంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది నాకు. కరెక్ట్.
ఇప్పుడు హోమియోపతి హాస్పిటల్స్ నియర్ మీ అని కొడితే విల్ గెట్ ఎన్ నెంబర్ ఆఫ్ లిస్టింగ్. Correct. రివ్యూస్ చూస్తే అన్నీ బాగానే ఉంటాయి. అన్ని బాగానే ఉంటాయి. డెఫినెట్లీ కొన్ని రివ్యూస్ ఫేక్ రివ్యూస్ ఉండొచ్చు, మంచి రివ్యూస్ ఉండొచ్చు. Correct. అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అంటే అది ఒక టెస్ట్ అండ్ ట్రయల్ రన్ కింద ఉంటుంది కదా. అంతే. లేదు అంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ పీపుల్ హు ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ గుడ్ కాలేజెస్. సో వన్, గుడ్ కాలేజెస్ డెఫినెట్లీ. వాట్ ఎడ్యుకేషన్, ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ ఎడ్యుకేటెడ్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. మన కాలేజ్లలో ఎంత క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఉంది అది ఒకటి. మూడోది ఐ వుడ్ సే గురు శిష్య పరంపరను తీసేసేదంటూ ఏది ఉండదు. అంటే దట్ ఈస్ ద బెస్ట్ వే టు లెర్న్ ఎనీ ఆర్ట్, any science, especially this. So if you are under a good guru, if you have found your mentor and if you are learning from them, and if your mentor is popular in terms of materialistic, అంటే బయట ప్రపంచానికి తెలిసిన ఆయనైనా అయి ఉండాలి, లేదా ఆయన దగ్గర సబ్జెక్ట్ విపరీతంగానే ఉండాలి. So your guru is popular, you will automatically inherit something good from him. Popular in the sense, if your guru is good, the students who are coming out from that guru will definitely be good. ఎడ్యుకేట్ చేయడానికి ఏం చేయాలి సార్ హోమియోపతి గురించి? నేను ఇందాక అడిగినట్టు కంటిన్యూషన్ క్వశ్చన్లో అలోపతి అందరికీ తెలుసు, ఆయుర్వేదం ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది. హోమియోపతి గురించి ఎడ్యుకేట్ చేయాలంటే యాజ్ డాక్టర్స్గా ఏం చేయాల్సి ఉంటుంది? డాక్టర్స్ అన్న వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి, క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి, స్క్రీనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి, అవేర్నెస్. ఇదివరకు కూడా మీతో పోలిస్తే ఇప్పుడు డెఫినెట్గా అవేర్నెస్ అనేది పెరిగిందండి హోమియోకి. అండ్ థ్యాంక్స్ టు ఓన్లీ దోస్ కార్పొరేట్ క్లినిక్స్ ఆఫ్ పాపులరైజ్డ్ హోమియోపతి బై అడ్వర్టైజింగ్. అడ్వర్టైజింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, విచ్ వాజ్ చాలా మేరకు అది నెగ్లెక్ట్ అయిపోయింది. రెండోది మీరు అన్నట్టు మీడియా ఇస్ అ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో దట్ ఇంటర్వ్యూస్ ఆర్ పాడ్కాస్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు గో టు పీపుల్, అండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది వెళ్ళాలి. ఎంతైతే హోమియోపతిక్ ప్రోగా ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఎగెయిన్స్ట్గా ఇన్ఫర్మేషన్ కూడా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. గట్టిగా మాట్లాడితే ఒకవేళ నేను హోమియోపతి చదువుకోలేదు కానీ నన్ను క్రిటిసైజ్ చేయమనండి చాలా సులువు. దీంట్లో ఏం లేదండి, దీంట్లో బాల్స్ అండి, ఇవి వైట్ పిల్స్ అండి, దీంట్లో ఏముంటుంది. క్రిటిసైజ్ చేయడం చాలా సులువు. అది ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి దాని విలువ తెలుస్తుంది. అంటే దాని నుంచి లబ్ధి పొందిన వాడికి, దాని నుంచి లాభం పొందిన వాడికి, తగ్గిన వాడికి దే విల్ డెఫినెట్లీ నో ద వాల్యూ. వాళ్ళకి మీరేం సపరేట్గా వెళ్ళి చెప్పక్కర్లేదు. యూ ఆల్సో హ్యావ్ టు ఎంకరేజ్ పీపుల్ దట్ మీకు తగ్గింది కాబట్టి మీరు నలుగురికి చెప్పండి, తగ్గితే వాళ్ళే చెప్తారండి, ఈ మాట కూడా చెప్పడం ఎందుకు. రైట్. ఒకప్పుడు మనకి హోమియోపతి మెడికేషన్స్ అంటే జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అని ఉండేది. ఇప్పటికీ మాక్సిమం మెడికేషన్స్ అనేవి జర్మనీ నుంచే వస్తున్నాయి. ఇండియాలో మనకి మెడికేషన్స్ తయారు చేస్తున్నారా సార్? డెఫినెట్లీ. జర్మన్ కంపెనీ ఇండియాకి వచ్చేసింది. ఇండియాలోనే ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండియాలోనే ఇండస్ట్రీస్ ఉంది, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఉంది హోమియోపతికి. ఇన్ఫాక్ట్ హైదరాబాద్ లో కొన్ని ఫార్మసీస్ ఉన్నాయి. ఓకే. సో మన దగ్గర మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఓకే. కొన్ని రేరెస్ట్ ఆఫ్ ది రేర్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి హీలియోస్ అని లండన్ నుంచి తెప్పించడం జరుగుతుంది మన దగ్గర. బట్ అదర్వైజ్ మెజారిటీ మెడిసిన్స్ అన్ని మన దగ్గరే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, అండ్ గుడ్ క్వాలిటీ మ్యానుఫ్యాక్చర్. ఓకే. ఈ సెల్ఫ్ మెడికేషన్ పాసిబుల్ ఇన్ హోమియోపతి? ఇట్ ఈస్ పాసిబుల్. అది పాసిబులే, కానీ చాలా డేంజర్. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ చాలా డేంజర్. ఓకే. అలోపతిక్ మెడికేషన్ కన్నా సెల్ఫ్ మెడికేషన్ అనేది మాకు తెలుసు, మేము చదివాము, మా పూర్వీకులు చేశారు అన్న మాట వాస్తవమే, కాదని నేను అనట్లేదు. ఇన్ఫాక్ట్ హోమియోపతి డిగ్రీ లేని వాళ్ళు ప్రాక్టీస్ చేసిన ప్రాక్టీస్ మూలాన్ని హోమియోపతిక్ ప్రాచుర్యం వచ్చింది. నేను ఇందాక మీకు చెప్పినట్టు స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, పాత రోజుల్లో ఊర్లలో మీరు చూసేవారు పోస్టల్ ఆఫీస్లో ఉన్న హెడ్ పోస్ట్ మాస్టర్ కానీ, వీళ్ళు హోమియోపతి ప్రాక్టీస్ చేశారు. వాళ్ళ మూలానే హోమియోపతి పాపులరైజ్ అయింది, కాదని నేను అనట్లేదు. కానీ హాఫ్ నాలెడ్జ్ కానీ ఈ సిమ్టమ్ నేను విన్నాను కాబట్టి నేను ఈ మందు వేసుకోవచ్చు అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇందాక మనం అనుకున్నట్టు హోమియోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒకవేళ సప్రెస్ అయింది అనుకోండి డిసీజ్, అది చాలా ప్రమాదం. ఇన్ఫాక్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో యుఎస్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఒక పర్టికులర్ వీధి ఉంది యుఎస్లో, డాలస్లో. అందరూ ఆర్టిస్టిక్ పేరెంట్స్ అందరూ అక్కడ ఇల్లు తీసుకున్నారు. ఎందుకు అంటే దగ్గర ఎవరో హోమియోపతిక్ అంటే పుస్తకాలు చదివి హోమియోపతిక్ మెడిసిన్స్ ఇచ్చే ఆయన ఉంటారు, ఆయన ఆటిజం తగ్గిస్తున్నారు అన్న పేరుతో. ఆయన లిస్ట్ నేను చూసాను, చాలా భయం వేసింది. ఇవ్వని మంది అంటూ లేదు ఆ పిల్లలకి, వాళ్ళు చదవడం ఇచ్చేయడం, ఎక్స్పెరిమెంట్ అనమాట. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్. సో హౌ సూన్ పేషెంట్ షుడ్ రియలైజ్, ఎంత తొందరగా రియలైజ్ అవ్వాలి ఈయన నా కరెక్ట్ డాక్టర్ కాదు అని? వాళ్ళ రోగం అనేది ముదురుతోంది అంటే, తగ్గట్లేదు ఇస్ నాట్ ది క్రైటీరియా. రోగం ముదిరిపోతుంది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఒకసారి స్టెప్ బ్యాక్ వేసుకుని చూసుకోవాల్సిందే. నేను ఇందాక మీకు చెప్పినట్టు సోరియాసిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ తీసుకుందాం, పెయిన్స్ ఓన్లీ జాయింట్స్ వరకు ఉన్నాయి. కొన్నాళ్ళ తర్వాత వాడిన తర్వాత రుమాటిక్ హార్ట్ డిసీజ్ వచ్చింది.
ఓ ముదిరినట్టే కదా. రైట్ సార్. సో హోమియోపతిని కెన్ వి కన్సిడర్ యాజ్ అ ప్రైమరీ మెడిసిన్ ఆర్ జస్ట్ అన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్? డేస్ ఆర్ వెరీ సూన్ వేర్ ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ ప్రైమరీ మెడిసిన్. ఆ రోజులు తొందరలోనే వస్తున్నాయి. ఎంత తొందర అన్నది నేను చెప్పలేను, కానీ ది ఎవల్యూషన్ దట్ హోమియోపతి ఈస్ సీయింగ్, అవేర్నెస్ పెరుగుతుంది. అవేర్నెస్ అండ్ ఎవల్యూషన్. రీసెర్చ్ ఆర్టికల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, మెయిన్ స్ట్రీమ్లో జైల్ చేయడానికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ పడే కష్టాలు కానీ, ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్లీ ది ఫస్ట్ అంటే వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ది లాస్ట్ ప్రాసెస్, బట్ ద ఇనీషియల్ ఫేజెస్ అంటే ఆ లాస్ట్ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవల్యూషన్ చాలా బాగుంది. అండ్ అంటే నిజాన్ని ఎప్పుడు ఎంతకాలం నొక్కుతారు, ఎంతకాలం సప్రెస్ చేస్తారు? అవేర్నెస్ పెరుగుతుంది, టెక్నాలజీ పెరుగుతుంది. ద మోర్ టెక్నాలజీ ఈస్ గ్రోయింగ్, యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హోమియోపతిక్ ఇన్ అ బెటర్ పర్స్పెక్టివ్. ఇదివరకు చెప్పడానికి హోమియోపతి అంటే అవగాట్రో నెంబర్ వరకు వచ్చి ఆగిపోయారు జనాలు. నానో టెక్నాలజీ వరకు వచ్చింది అంటే టెక్నాలజీ పెరగడం మూలానే కదా. సో సైన్స్ పెరుగుతున్న కొద్దీ దీని అవేర్నెస్ ఇంకా ఇంకా పెరుగుతుంది. ప్రాచుర్యంలోకి ఆల్రెడీ వచ్చింది, ఇంకా పెరుగుతుంది. ఓకే సార్. సో ఈ పరంగా చూసుకుంటే మీ పర్సనల్ లైఫ్లో, మీ మెడికల్ పర్సనల్ లైఫ్లో మీరు చూసిన వన్ ఆఫ్ ద రేరెస్ట్ కేసు ఏమైనా ఉందా? ఇది ఇంకా దేంట్లోనూ తగ్గదు, హోప్స్ వదిలేసుకున్నారు అన్నది రేరెస్ట్ కేస్. And then we had seen a case of Crido chat when I was assisting Dr. Vijaykar sir. Then we saw a case of retinitis pigmentosa. Talli blind, father blind, పిల్లోడు బ్లైండ్. అంటే రెటైనైటిస్ పిగ్మెంటోసా ఇస్ అ జెనెటిక్ ప్రాబ్లమ్ అనమాట, వెరెన్ ద రెటైనా గెట్స్ డామేజ్డ్. అండ్ వీళ్ళిద్దరిలో ఆ జీన్ డామినెంట్ ఉండడం వలన కుర్రోడ్లో కూడా ఆ జీన్ డామినెంట్ ఉంది. విత్ హోమియోపతి దట్ స్మాల్ బాయ్ స్టార్టెడ్ టు సీ, విచ్ ఇస్ అ వెరీ అంటే హోపే లేదు కదా. బోత్ పేరెంట్స్కి డామినెంట్ ఉన్న జీన్, పిల్లోళ్ళలో కూడా డామినెంట్ అయిన జీన్, సిమ్టోమాటికలీ ఇట్ ఈస్ గెటింగ్ బెటర్. Genetically it got better. Yes, genetically it got better. I wouldn't say symptomatically is better. జీన్ అనాలిసిస్ అనేది చేయించుకోవాలి. నా దగ్గర కేసు అన్నారు కాబట్టి కొలాబోమా అని ఒక కేసు ఉంటుంది. అంటే ఈ నల్ల గుడ్డు ఉంటుంది చూసారా, ఇది సరిగ్గా డెవలప్ కాదు. ఆ ఫొటోస్ నేను మీకు షేర్ చేస్తాను. సో దిస్ మ్యాన్ కుడ్ నాట్ సీ నైట్, అంటే నైట్ విజన్ క్లియర్గా ఉండేది కాదు. ఇది నా ప్రాక్టీస్లో వచ్చిన రేర్ కేసు. అంటే రేచీకట్ అండి? రేచీకట్ కాదు సార్, రేచీకట్ ఫంక్షనల్. ఇక్కడ స్ట్రక్చరే డెవలప్ కాలేదు. ఈ నల్లగుడ్డే కంప్లీట్గా ఫామ్ కాదు, అంటే ఫార్మేషన్ ఆఫ్ ఐఏ సరిగ్గా లేదు. ఓకే. దాని మూలాన వచ్చే ఒక కాంప్లికేషన్ ఏంటి అంటే చూపు సరిగ్గా లేకపోవడం. స్పెసిఫికల్లీ ఆ అబ్బాయికి రాత్రి కనిపించేది కాదు, హెవీ లైట్స్ ఉన్నా కనిపించేది కాదు. ఈ కొలాబోమా స్ట్రక్చర్లో మార్పు లేదు, కానీ హీఈస్ నౌ ఏబుల్ టు సీ ఎట్ ది నైట్స్. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రేర్ డిసార్డర్స్ దట్ వీ ఎన్కౌంటర్డ్. అండ్ అంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లంకి కూడా ఫంక్షనల్గా మనం సొల్యూషన్స్ ఇస్తున్నాము హోమియోపతితో. ఓకే. ఏ డిసీజెస్ హోమియోపతిలో ఇది మేము ముట్టుకోలేము? సర్జికల్, సింపుల్ ఓన్లీ సర్జికల్ ఫ్రాక్చర్స్, ట్రామాస్, దాని తర్వాత ఎండ్ స్టేజ్. ఇంకా అంటే దీనికి సర్జరీ తప్ప వేరే ఆప్షన్ లేదు అన్న కేసులు. హెర్నియాస్ ఉన్నాయి, అన్ని రకాల హెర్నియాస్ చేయలేము. స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా అంటారు, అంటే దానికి బ్లడ్ సప్లై కూడా ఉండదు ఎండ్ ఆర్గన్కి. అవి ముట్టుకుని రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. దాని తర్వాత అక్యూట్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజెస్, అంటే హార్ట్ అటాక్స్ లాంటివి, అవి ముట్టుకోకపోవడమే మంచిది. ఓకే. సో విత్ ద కరెంట్ స్టాటిస్టిక్స్, అంటే విత్ ద కరెంట్ సినారియో, హోమియోపతిలో వితౌట్ ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ ఇవి లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేయడం కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే డిసీజ్ ఏంటో తెలియకుండా ఇదివరకు రోజుల్లో సిమ్టమ్ మాత్రమే తగ్గించేవారు కదా. ఇప్పుడు కూడా సిమ్టమ్స్నే తగ్గిస్తారు, కానీ పాథాలజీ ఏ ఎక్స్టెంట్కి ఉంది అన్న చూడడం కూడా ఇంపార్టెంట్ కదా. కరికులంలోనే ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ లేకుండా తగ్గించలేము అని కాదు, కానీ రిస్క్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ పెయిన్ అని చెప్పి వస్తారు, బ్యాక్ బోన్ క్యాన్సర్ అయితే స్కాన్లో అయితే మీకు కనీసం కనిపిస్తుంది. నేను అనుకుని ట్రీట్ చేస్తున్నాను అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సిమ్టోమాటికల్గా ఒకవేళ నేను బ్యాక్ పెయిన్ తగ్గించినా క్యాన్సర్ పెరిగితే, కాబట్టి ఇన్వెస్టిగేషన్స్ ఆర్ అన్నిటికీ కంపల్సరీ అని నేను అనను, కానీ ఇన్వెస్టిగేషన్స్ నెగ్లెక్ట్ చేయకపోవడం చాలా ఉత్తమం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అడిగిన వెంటనే టైం ఇచ్చి ఇమీడియట్గా వచ్చి ఇంత ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ మై ప్లెజర్ కమింగ్ హియర్, అండ్ ఇఫ్ యూ కాల్ వుడ్ ఐ డినై? అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ హోస్టింగ్ యూ. థ్యాంక్ యూ. నిజంగా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇట్స్ చాలా పాయింట్స్ యాక్చువల్గాను ఐ ఓపెనింగ్ పాయింట్స్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా ఐ ఓపెనింగ్ పాయింట్స్ అయ్యాయి. అసలు హోమియోపతిలో ఇది ఉండదు, ఇది ఉంటుంది అని తెలుసుకున్న పాయింట్స్, చాలా కొన్ని కొత్త పాయింట్స్ కూడా చెప్పారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు PodX. It's been pleasure having you. No mentions. Thank you. Thank you so much.